హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాయనా నీ చిత్త ప్రకారం నడిపించిన ఆయన ఈ లోకంలో మాకు ఏమొద్దు నాయన, నీ రాజ్యంలో మాకు కావాలి నాయన, నీ దేశంలో మాకు కావాలయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు. మహిమోన్నతుడా, మహిమోన్నతుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు నాయనా, వందనాలు నాయనా, వందనాలు నాయనా. స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా పరిశుద్ధుడా, 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 పరిపూర్ణుడా, పరిపూర్ణుడా, పరిపూర్ణుడా. ఓ నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్నవారా నాయనా, మాతో మాట్లాడు నాయనా. కావలసిన వాక్యాన్ని ఇవ్వ నాయనా. నీ ఆత్మను నాయన, నీ ఆత్మ చేత నింపు నాయనా. నీ ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని జరిగించు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నావు నాయన. రంగం మీదకి వచ్చిన ఆయన అయ్యా మీరే కృప చూపిన మా తండ్రి. మాకైతే ఏమి తెలియదు నాయన, మీరే సహాయం చేయను ఆయన. మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన ఆయన. ఆ రమ్యమైనటువంటి ఆ దేశంలో మమ్మల్ని చేర్చమని పాటలు మమ్మల్ని నడిపించిన ఆయన. ఓ మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోండి నాయన. వాళ్ళు మారుకొని వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి అయ్యా. వాడు నాయన ఏదో పనికి వెళ్తే నాయన, ఓ నా తండ్రి ఎంతో కొంత డబ్బులు కానీ నాయన కూడా వాళ్ళు ఆశించకుండా నాయన ఆ పరలోక సంబంధమైన ప్రతిఫలాన్ని ఆశించి వచ్చారు నాయన. ఓ వారు నాయన తృప్తితో నడుగు సహాయం చేయండి. తరిగి తీరా నీతో మాట్లాడి నా తండ్రితో నేను మాట్లాడాలని ఒక తృప్తితో నాయన వినడానికి మీరు సహాయం చేయండి. బిడ్డలు దీవించి ఆశీర్వదించండి నాయన. మీరు అన్ని విషయాలు తోడుగా ఉండి సహాయం చేయమని ఆదినంత వరకు తోడుగా నన్ను మరుగు చేయను. మీ ఆత్మ ద్వారా మీరే మాట్లాడి సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావం పొందుతున్నారు
నజరేయుడు యేసు నామములో బ్రతుకులాడు చదువుచున్నాము. ఆమేన్. పాన్ కృపా చూపినా కృపా చూపినా సతతమోనయా శివా సానుపించేదాను నేను నాదుగురాములాంబికం నీవు సేమవేయులం నీవు జాడరాయు సారమోనిచు జాడరాయు సారమోనిచు స్తుతులనే కర్తృ చేదాను నేను జరచను నీదు ప్రేమ పనులను నీదు నామకరతను నీదు ప్రేమ పనులను నాదువాని పాడగా నాదు ప్రియయాశుల
నాగురానే పాడనా నాదు ప్రియయాశువా స్తుతులని కట్టులో సతతమో నయాశువా సానతి కేతనమే నీదు ప్రేమలేనిది మాదు చేతలనిది నాదగాలము దయను చూడు మాయని ఫలమును గజాలము దయను చూడు మాయని స్తుతులు నయాశువా సన్నతి చేతను హల్లెలూయా హల్లెలూయా. తాళము యాశువతనుందును మహిమరూపా మోగమారి యాశువతనుందును ఇందును మహిమరూపా మోగమారి యాశువతనుందును నేను యాశువతనుందును మహిమ రూపము అగలిన నేను మహిమ రూపము పొందెదను మహిమ రూపము పొందెదను మహిమ రూప మోగమారి యాశువతనుందును నేను యాశువతనుందును వాటి గోరారమెల్లప్పుడు బలహీనమై నశించున్నది మాటి గోరారమెల్లప్పుడు బలహీనమై నశించున్నది చేతులాతో చేయబడని చేతులాతో
నివాసించెను ఆత్మనాలో నివాసించెను మహిమరూపా భోగమారి శాశ్వతలింగులో నేను శాశ్వతలింగులో ఆయత్తమై చేరుటకు మోగించేను
ఇక పాడండి. తీరముగా నా గుండలలేయుడా, నా ప్రాణనాదుడా, నీవు ప్రాణమిచ్చితివి. నా ప్రాణనాదుడా, నీవు ప్రాణమిచ్చితివి. నేను నీ వాడను యేషువా, నేను నీ వాడను యేషువా. నేరములేంచని వారా నాడు నగరియుందా, నాడు నగరియుందా. యేషువా, నేను నీ దానను యేషువా. స్తుతింతును, ఏ రీతి సేవింతును, నీలా చేరితే మా బ్రతుకును మార్చితివి, నీగా చేసితివి, చేసితివి. నా ప్రాణనాదుడా, నీవు ప్రాణమిచ్చితే. నా ప్రాణనాదుడా, నీవు ప్రాణమిచ్చితే. నేను వాడను యేషువా, నేను వాడను యేషువా. సకల సంపద లగనితివి, సకల సంపద లగనితివి. సేవకునిగా వారితివి, సేవకునిగా వారితివి. నా ప్రాణనాదుడా,
నీవే ప్రాణమిచ్చితివి నా ప్రాణరాజురా, నీవే ప్రాణమిచ్చితివి నేను నీవాడను యాషువా, నేను నీవాడను యాషువా. నేరములేంచని నాడు తీరము దాసినవాడా నాడు దళలిరా నా ప్రాణనాథుడా, నీవే ప్రాణమిచ్చితివి నా ఓ యాషువా, నేను నీవాడను యాషువా. तेरी स्तुति तोड़े तेरी तोड़ो मेरा बोले चली पारा नाज नजरेरा तेरा मुदा तेरा पारा नाज नजरेरा ఏక ప్రేమకు కారణమో ఏదనైతిని నా యేసువా, ఏక ప్రేమకు కారణమో ఏదనైతిని నా యేసువా. ఎన్న కరమా నీ ప్రేమా, ఎన్న కరమా నీ ప్రేమా, సానతి చేసే పారేదానే, సానతి చేసే పారేదానే నా ప్రాణములా నీవు ప్రాణమిచ్చితివి నా ప్రాణనాథుడా, నీవు ప్రాణమిచ్చితివి నీవాడను యాషువా, నేను నీవాడను యాషువా. तेरी स्तुतियों तोड़े मेरा बोले चली पारा नाज नजरेरा तेरा मुदा तेरा पारा नाज जललेरा. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నావు నాయన, మేము ముగింపులో ఉన్నావు నాయన, మేము త్వరలో మేము ఎదుర్కొని వచ్చినావయ్యా. ఈ లోకము నాయన సమస్తము కూడా బూడిద కుప్పగా మారుతుందని మేము నమ్ముతూ ఉన్నావయ్యా నాయన. ఓ నా తండ్రి నాయన, పరిపూర్ణమైన విశ్వాసములు నాయన, ఓ ఇంకా ఈ లోకం వైపు కాదు కానీ నాయన, నీ వైపు మేము చూస్తూ ఉన్నావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ నా రాజా, నా రాజా, లోకంలో ఉన్న వారిని ఏదో ఆశించట్లేదు కానీ ఆయన అనిత్యమైన శాశ్వతమైన మాకు దయచేయమని మేము అడుగుతున్నామయ్యా నాయనా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు 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 నాయనా. ఏ సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, అయ్యా నీ మహిమ గల పాదములు కొందనాలు స్తోత్రములు నాయనా. మహాపరిశుద్ధుడా, మహాగణుడా నాయనా, యొక్క మధ్యాహ్న వేళలో నాయన నీ మహాకృప చేత నాయన నువ్వు ఇక్కడ చేయునాయా. ఓ మీరు మాతో మాట్లాడడానికి నాయనా మీరు రంగం మీదకి వచ్చి నిలబడి ఉన్నారు నాయన. మీరే సమయం కాలం సమస్తాన్ని బయలుపరిచారయ్యా. రేతు కాలంలో తెల్లవారుజాము తర్వాత నాయన సొదొమ గొమొర్రా, అందమైన పాపపు సొదొమ గొమొర్రా నాశనమైపోయింది నాయన. అలాగే అందమైన ఈ పాపపు లోకము కూడా నాయన, ఈ పాపులు నాయన సమస్తాన్ని కూడా మీరు నాశనం చేయడానికి వచ్చి రక్షిస్తూ ఉన్నట్టు వందనాలు నాయన. మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఓ ఘనత మహిమా ప్రభావం మీరే పొందాలి నాయన. మేము నిజంగా దేనికి కూడా యోగ్యము కాదు నాయన. ఎందుకంటే మేము నాయన ధూళి వంటి వారమయ్యా, బూడిద వంటి వారమయ్యా నాయన. ఓ నువ్వెంతో పరిశుద్ధుడు, నీతిమంతుడు నాయన. నిజంగా నీ యొక్క బైబిల్ గ్రంథాన్ని పట్టుకోవడానికి కూడా యోగ్యత కలిగిన వారం కాదు నాయన. ఓ నీ కృపే నాయన. ఓ మీ అంతలో కలిగిన అంతలో మాయమయ్య ఆవిరేటి వారు మా తండ్రి. నువ్వు నిన్ను నాయన మా తండ్రి అని పిలిచిన కూడా మాకు యోగ్యత లేదు నాయన. అయితే మమ్మల్ని నాయన నువ్వు ప్రేమించి నీ కృప ద్వారా లేకులతో పాటు నశించిపోకుండా నాయన మమ్మల్ని రక్షిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. ఇంకా బిడ్డలందరూ కూడా ఇంకెవరైతే నీ ఏర్పాట్లో ఉన్నారో, దయా సంకల్పంలో ఉన్నారో వారు కూడా రక్షించబడేలాగా మీరే సాయం ప్రతి ఒక్కరు మీరే దీవించి ఆశీర్వదించి ఘనత మహిమ ప్రభావం పొందుకోవని చిన్న ప్రార్థన పాసని చేర్చుకుని ప్రతిఫలం తెచ్చి మీరే మాట్లాడమని నజరేయుని దర్శనం మిక్కిలిగా బ్రతులాడుచున్నామయ్యా. ఆమేన్. హల్లెలూయా. మనము పరమగీతము 6వ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం. 6వ అధ్యాయము 4వ వచనము కొంత భాగము గత వారం నేర్చుకున్నాం. మిగతా భాగాన్ని ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. 6వ అధ్యాయం 4వ వచనం. నా సఖి, నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానము, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు, టెక్కెములు ఎత్తిన సైన్యం వలె భయం పుట్టించుదానము. ఇలారా ఇక్కడ చూడండి, ఆయన యొక్క ప్రాణప్రియురాలు అంటే ఆయన యొక్క వధువు ఎలాంటిదో ఇక్కడ రాయబడింది. ఆమె యెరూషలేము ఎంత సౌందర్యవంతురాలు, యెరూషలేము ఎంత సౌందర్యము, నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందంతో అది ఎంతో సౌందర్యము కలిగిన పట్టణం. ఇది లోక సౌందర్యము కాదు, లోక అందము ఎన్నిటి ధని అందాలనేవి కూడా ఒక మరణం ఉంది, నాశనం ఉంది, కానీ ముగింపు ఉంది. కానీ ఆ యెరూషలేము యొక్క సౌందర్యముకు నాశనము లేనటువంటి సౌందర్యం కలిగినటువంటిది ఆయన యొక్క వధువు అని మనం చూస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఆ తర్వాత టెక్కెములనెత్తిన సైన్యము అని భయము పుట్టించుదానము. ఇక్కడ టెక్కెము అంటే అర్థం ఏమిటి అని అంటే, టెక్కెము అని అంటే పతాకము లేకపోతే జెండా అని అర్థం. జెండాని మనం జెండా అంటే మీ అందరికీ తెలుసు. జెండా అంటే తెలుసు మీకు? తెలియదు అంటారా? జెండా చూసారా? మన దేశపు జెండా 3 రంగుల జెండా, అవునా? 3 రంగులు. అలాగే ప్రతి దేశానికి కూడా ఒక జెండా ఉంటుంది. అలాగే ఇజ్రాయెల్ దేశం యొక్క జెండా మనం చూసినట్లయితే ఆ దేశము
ఉన్నారా? ఇజ్రాయెల్ దేశం యొక్క జెండా రెండు బ్లూ గీతలు అలా ఉంటాయి అనమాట. అంటే ఆ గుడ్డ అనమాట. అది ఆ గుడ్డ మీద రెండు బ్లూ గీతలు ఉంటాయి. ఆ మధ్యలో ఆ నక్షత్రము అంటే దావీదు నక్షత్రము. అందుకని ఇజ్రాయెల్ జెండా మీద ఏ సూర్యుని బొమ్మ లేకపోతే 7 సంఘ యొక్క 7 దీపస్తంభముల బొమ్మ లేదు, కానీ అక్కడ దావీదు నక్షత్రం యొక్క అంటే 6 కోణాలు కలిగినటువంటి దావీదు యొక్క నక్షత్రము ఆ పతాకం మీద, పతాకం అంటే జెండా, ఆ జెండా మీద ఆ యొక్క పతాకము అంటే ఆ జెండా మీద అది ఉంది. కాబట్టి ప్రతి దేశానికి కూడా ఒక జెండా ఉంటుంది. అది ఇజ్రాయెల్ దేశం యొక్క జెండా. దాన్నే టెక్కెము అని పేరు చెప్పండి, పతాకము. టెక్కెములు నెత్తిన అంటే జెండా నెత్తినటువంటి రోజు అని అర్థం. హల్లెలూయా. విజయపు జెండా, విజయపు జెండా అని కూడా అంటారు. అవునా? దాన్ని ధ్వజమని కూడా పిలుస్తారు. విజయపు జెండా. విజయం పొందినప్పుడు ఏం చేస్తారు? ఆ జెండాని ఆటగాళ్ళు ఆటలాడేటప్పుడు ఆటలో విజయం పొందారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? క్రికెట్ ఆడేవాళ్ళు కానీ లేకపోతే వాలీబాల్ ఆడేవాళ్ళు కానీ, అప్పుడు వాళ్ళు ఏ దేశస్తులైతే విజయం పొందుతారో ఆ దేశస్తులు ఏం చేస్తారంటే ఆ యొక్క జెండాను పట్టుకొని అటు ఇటు గ్రౌండ్ లో పరిగెడుతుంటారు అనమాట. వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి జెండా. ఎందుకనంటే అది విజయ పతాకము. విజయ పతాకం అంటే విజయం పొందిన తర్వాత వాళ్ళు ఆ యొక్క జెండాను పట్టుకుని గ్రౌండ్ అంతా కూడా పరిగెడతారు. అలాగే ఒకసారి ఒక అతను ఒక పెద్ద ఆ ఎవరెస్ట్ శిఖరం మీదకి ఎక్కి ఒక అతను ఏం చేశాడంటే వాళ్ళ దేశానికి సంబంధించిన జెండాని ఆ శిఖరం మీద పాతాడు. అలాగే 1969లో ఈ యొక్క అమెరికా వాళ్ళు ఆ యొక్క చంద్రమండలం మీదకి వెళ్ళారు. ఆ చంద్రమండలం మీదకి వెళ్ళినప్పుడు ఆ చంద్రమండలం మీద వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క జాతీయ జెండాని అంటే అమెరికా యొక్క జెండాని చంద్రమండలం మీద నిలబెట్టారంటే విజయ పతాకం. ఏం చెప్పండి? విజయ జయించామనే దానికి సూచనగా మా దేశము ఆ యొక్క చంద్రమండలం మీదకి వచ్చి ఆ యొక్క విజయాన్ని అంటే అది ఆ యొక్క చంద్రమండలం మీదకి వెళ్ళడం విజయం. అది 1969లో జరిగింది. అప్పుడు విజయ పతాకాన్ని నిలబెట్టారా వాళ్ళు. అలాగా ప్రతి దేశము కూడా విజయం పొందినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దేశం జెండాని తీసుకొచ్చి, ఇప్పుడు 2 దేశాలు ఉన్నాయి అనుకోండి, ఆ 2 దేశాలు యుద్ధం చేసుకున్నాయి అనుకోండి, అందులో ఒక దేశం ఓడిపోతే ఆ విజయం పొందినటువంటి దేశం ఏం చేస్తుంటే ఆ దేశపు జెండాను తీసుకొని వచ్చి ఆ యొక్క ఓడిపోయినటువంటి ఆ దేశంలో ఆ జెండాని ఏం చేస్తారు చెప్పండి? నిలబెడతారు. దానికి ఎందుకు అలా నిలబెడతారంటే విజయం పొందామనే దానికి సూచనగా దాన్ని విజయ పతాకం అంటారు అన్నమాట. విజయ పతాకము దాన్ని ఏమంటారు చెప్పండి? విజయ పతాకము. ఇక్కడ వధువు కూడా ఎలా ఉందంటే పిల్లరా, టెక్కెములు నెత్తిన సైన్యము అని భయము పుట్టించుదారు. టెక్కెములు నెత్తినంటే విజయ పతాకము నెత్తినటువంటి సైన్యము వలె భయము పుట్టించుదారు. చూడండి, శత్రువులకి పిల్లారా సైన్యము అంటే ఇప్పుడు మన దేశం సైన్యం ఉందనుకోండి, వేరే దేశానికి భయం ఉండొచ్చు. మన దేశం సైన్యం అంటారు మన దేశం చుట్టూ ఉండి కాపలా కాస్తూ ఉంటారు, రక్షిస్తూ ఉంటారు. అంటే ఇతర దేశస్తులు మన దేశంలో రాకుండా, ఇతర దేశస్తుల నుంచి మన దేశంలో హాని చేయకుండా లేకపోతే నష్టపరచకుండా, ఇతర దేశస్తులు మన దేశంలో ప్రవేశించకుండా వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ బోర్డర్లో మన దేశం యొక్క అంచులో ఆ బోర్డర్లో అర్థమైందా అక్కడ కాపలా కాస్తూ ఉంటారన్నమాట. వాళ్ళని ఏమంటారంటే సైనికులు అంటారు. అలాగే యుద్ధాల్లో కూడా సైనికులు ఏం చేస్తారు చెప్పండి? అది
మన దేశానికి వేరే దేశానికి యుద్ధం వచ్చింది అనుకోండి, ఆ యుద్ధంలో మన దేశం పక్షంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వేరే దేశానికి సంబంధించిన సైనికులతో యుద్ధం చేస్తారన్నమాట. యుద్ధము చేస్తారు. పూర్వకాలంలో ఏమిట్లయితే పిల్లరా బాణాలతోటి కత్తులతోటి యుద్ధాలు చేసేవారు. పూర్వం బాణాలతోటి కత్తులతోటి. అందుకని ఆ కాలంలో ఆ డాలని ఖడ్గమని ఉపయోగించింది. డాల్ అంటే ఏంటి? సైనికుడి చేతిలో. అది తర్వాత మీకు చదివి వినిపిస్తాను అనమాట. కాబట్టి ఆ విధంగా యుద్ధం చేసేవారు. అయితే ఆ యొక్క నిజమైనటువంటి ఆ యొక్క బలము కలిగినటువంటి ఆ సైన్యం అంటే శత్రువుడికి భయం. అలాగే బైబిల్లో మనము దావీదు కాలంలో మనం చూసినట్లయితే దావీదు యొక్క సైన్యము, ఎందుకంటే దావీదు నక్షత్రము అంటే దావీదు ఆ రోజుల్లో యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా ఆ యొక్క చరిత్ర ప్రకారం మనం చూస్తే 6 కోణాలు కలిగినటువంటి దాన్ని తయారు చేసుకుని వాళ్ళు యుద్ధానికి వెళ్ళేవారంట. అంటే దావీదు నక్షత్రం అంటే ఎవరు? దూత. ఆయనే మెస్సయ్య అన్నమాట. ఆ మెస్సయ్యకు సూచనగా వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఆ విధంగా. అందుకనే దావీదు నాకు ఇశ్రాయేలు సైన్యం అంటే ప్రపంచ దేశాలకి ఆ రోజుల్లో భయం. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశము, ఇజ్రాయెల్ అంటే మన దేశం ఎలాగో, ఇజ్రాయెల్ అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళందరికి ఇచ్చిన ఆ దేశం అనమాట. ఇప్పుడు ప్రస్తుతం కూడా ప్రపంచంలో ఇజ్రాయెల్ అంటే ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశం అంటే ఆ దేశం యొక్క సైన్యం అంటే పక్కన ఉన్న దేశాలంటే కూడా భయమే. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం అంటే చాలా చిన్న దేశం అనమాట. మనకి మన తూర్పుగోదావరి జిల్లా ఉందనుకోండి, ఇప్పుడైతే ముక్కలైపోయింది. కాకినాడ ఒక జిల్లా, రాజమండ్రి ఒక జిల్లా అలా చేసేవారు. కానీ ఇంతకుముందు తూర్పుగోదావరి జిల్లా చాలా పెద్దదిగా ఉండేది అనమాట. ఆ ఇంచుమించు ఆ జిల్లా అంతా ఉంటుందన్నమాట ఆ దేశం. కానీ చుట్టూరు కొన్ని దేశాలు ఉన్నాయి, శత్రు దేశాలు 12-13 ఉన్నాయి. ఆ దేశాలు చుట్టూరు అంటే అంటే ఇజ్రాయెల్ దేశం అంటే గెట్టినటువంటి, ఇజ్రాయెల్ దేశం అంటే నచ్చినటువంటి అరబ్ దేశాలు ఆ చుట్టుపక్కల ఉన్నాయి అనమాట, చుట్టూరు ఆ దేశానికి. కానీ ఇజ్రాయెల్ దేశము సైన్యం అంటే చుట్టుపక్కల దేశాల సైన్యాలన్నీ కూడా భయం అనమాట. ఎందుకంటే సర్వశక్తిమంతుడు వాళ్ళకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ దేశమును వారికి ఇస్తారని ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి. అలాగే ఆయన 1948 మరలా తిరిగి ఆ దేశాన్ని వాళ్ళకి ఆయన ఇచ్చాడు. అంజూరపు చెట్టు చిగురు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశము చాలా బలము కలిగినటువంటి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం యొక్క సైన్యులు చాలా బలము కలిగిన సైన్యంగా ఉన్నారన్నమాట. ఇజ్రాయెల్ సైన్యం ఉందంటే భయం పుట్టించే సైన్యం అనమాట. మిగతా శత్రువుల యొక్క గుండెల్లో భయం పుడుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు యుద్ధం విషయంలో అంత తెలివితేటలు కలిగి ఉంటారు, ధైర్యంగా ఉంటారు. కారణం ఎందుకంటే సర్వశక్తి మంత్రుల యొక్క దూతలు వాళ్ళు తోడుగా ఉంటారన్నమాట. అంటే దావీదు నక్షత్రము, ఆ నక్షత్రం ఆ మెస్సీ వాళ్ళు తోడుగా ఉంటారన్నమాట. హల్లెలూయా. అందుకని ఆ సైన్యం అంటే మిగతా దేశాలకు ఏమిటి చెప్పండి? భయం. ఎందుకు భయం అంటే ఇప్పుడు మనం ఉదాహరణకి ఇలారా మొన్న హమాస్ ఉగ్రవాదులు వచ్చి ఆ దేశం మీద అంటే ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చి దాడి చేసి చాలా మంది చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని, పెద్దవాళ్ళందరూ కూడా చాలా మెడలు నరికి, చేతులు నరికి, ఆ ఇష్టం వచ్చినట్లు చిత్రహింసలు పెట్టి ఆ కొంతమంది చెరబట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు. చాలా భయంకరంగా హింసించారు. అయితే ఇజ్రాయెల్ దేశము ఇలారా వదిలిపెట్టలేదు. వెళ్ళిపోయి హమాస్ మీద దాడి చేసి చాలా భయంకరంగా వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళలో ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉగ్రవాదులందరూ కూడా ఏర్పడుతుంది. మిగతా దేశాలన్నింటిలో కూడా పేరు చిన్న దేశమైనప్పుడు ఇజ్రాయెల్ దేశము అది గొప్ప సైన్యం కలిగినప్పుడు అంటే అనేక మంది ఉన్నారని కాదు, కానీ వాళ్ళు మంచి బలము కలిగినటువంటి సైన్యమై ఉన్నారు. ఎందుకంటే సర్వశక్తి మంత్రులు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. దావీదు నక్షత్రం వాళ్ళకు తోడుగా ఉన్నది. ఎందుకంటే అది జయమునిచ్చేటువంటి నక్షత్రము, విజయాన్నిచ్చేటువంటి నక్షత్రము. అందుకనే అది విజయ పతాకమైనది.
అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా యుద్ధంలో విజయాలు పొందుతుంటారు. ఎవరైనా శత్రువు ఎవరైనా హాని చేశారనుకోండి, అది వెతికి కొన్ని రోజులు అయినప్పటికీ సరే పట్టుకొని ఏం చేస్తారు చెప్పండి, చంపేస్తారన్నమాట. అంత భయంకరముగా హాస్పిటల్లోకి వెళ్ళి రోగుల్లా వెళ్ళిపోయి హాస్పిటల్లో కొంతమంది ఉగ్రవాదం తలదాచుకొని ఉంటే వాళ్ళకి కాల్ చేసి ఇచ్చారు. ఆ సైన్యము దేశం ఎందుకంటే వాళ్ళకి ప్రతి వ్యక్తి కూడా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వాళ్ళకి చాలా అమూల్యమైన వ్యక్తి అనమాట, చాలా విలువైన వ్యక్తి అనమాట. ఒక వ్యక్తి ప్రాణం పోయినా కానీ, ఒక వ్యక్తికి ఎవరైనా హాని చేస్తే అది చనిపోతే ఇజ్రాయెల్ దేశం అంతా కూడా, ఆ సైన్యం అంతా కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారనమాట. అందువల్ల ఇజ్రాయెల్ యొక్క సైన్యం అంటే ప్రపంచంలో ప్రతి దేశం యొక్క సైన్యానికి కూడా భయం. వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళు ఉపయోగించే టెక్నాలజీ అదేగా చాలా వాళ్ళకున్నంత టెక్నాలజీ ఏ దేశం సైనికులకు లేదనమాట. అంత గొప్ప టెక్నాలజీ ఉందన్నమాట వాళ్ళకి. ఆ టెక్నాలజీని కొంతమంది మన దేశస్తులు కొంతమంది ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంటారు. అంత గొప్ప సైన్యము అంటే ఆ సైన్యం అంటే మిగతా దేశాలకి, చుట్టుపక్కల ఉన్న దేశాలకి ఆ సైన్యం అంటే భయం. వాళ్ళు కలిగిన ఆయుధాలు, వాళ్ళు కలిగిన టెక్నాలజీ, వాళ్ళు కలిగిన ఆ యొక్క బలము, ఇవన్నీ ఏంటంటే సర్వశక్తిమంతుడు వాళ్ళకు తోడై ఉన్నాడు కాబట్టి, సర్వశక్తిమంతుడు వాళ్ళకి ఆ దేశానికి, ఆ సైన్యానికి, ఆ ప్రజలకు, ఆ పరిపాలించేటువంటి అధ్యక్షుడికి సర్వశక్తిమంతుడు తోడుగా ఉండాలంటే తోడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు అంతగా విజయం పొందుతూ ఉంటారు. అందుకనే శత్రువులు వాళ్ళ ఎదుట నిలబడలేరన్నమాట, శత్రువులు వాళ్ళ ఎదుట. అందుకని ఆ దేశం యొక్క సైన్యం అంటే మిగతా దేశాల వాళ్ళకి ఏం చెప్పండి, భయం. ఎందుకు ఆయన దేశాన్ని అలా కాపాడుకుంటున్నాడు, ఎందుకు ఆ దేశాన్ని అలాగా రక్షించుకుంటున్నాడు ఆయన అంటే, మనం వెళ్ళిపోయిన తర్వాత, మనం ఈ భూమి వదిలిపెట్టేసి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఆ యొక్క ఇజ్రాయేల్కు మళ్ళా సువార్త ప్రకటించాలి. మరి ఆ సువార్త ప్రకటించాలంటే ఇజ్రాయెల్ ఉండాలి కదా. మరి ఇజ్రాయెల్ అందుకే ఆయన కాపాడుకుంటాడు అన్నమాట. ఎందుకంటే ఆ రక్షణ నిమిత్తం మెస్సీని గురించిన వార్త వాళ్ళకి బోధించాల్సి ఉంది కాబట్టి, అందుకని ఆ సువార్త నిమిత్తమై ఇజ్రాయెల్ దేశాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే కాపాడుకుంటాడు. ఆయన నమస్కారం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ దేశం యొక్క సైన్యము జయము పొందే దేశం అనమాట, జయము పొందే సైన్యం అనమాట. అందుకని అది టెక్కములు ఎత్తినా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా శత్రువుల మీద విజయం పొంది ఆ విజయ పతాకాన్ని ఎత్తుతారన్నమాట. వాళ్ళు ఇదిగో మేము విజయం పొందామని 6 కొనాలు కలిగిన దావీదు యొక్క జెండాని, ఆ పతాకాన్ని పెట్టుకుని విజయ బరువులు చేస్తారు. మనం జయం పొందాం ఎందుకంటే సర్వశక్తిమంతుడు వాళ్ళకి తోడై ఉన్నాడు కాబట్టి. ఎక్కడ కూడా ఎదురు చెప్తున్నాడు ప్రతి కాలంలో కూడా, దావీదు కాలంలో కానీ ఇప్పుడు కానీ సర్వశక్తిమంతుడి యొక్క సైన్యము అంటే ఇజ్రాయెల్ యొక్క సైన్యము బలము కలిగినటువంటి, ఎందుకంటే వాళ్ళు సర్వశక్తిమంతుని అన్న భయభక్తులు కలిగి ఆయన యొక్క వాక్య ప్రకారం నడుస్తూ ఆయన చిత్త ప్రకారం నడిచేవారు కాబట్టి, సర్వశక్తిమంతుడు వాళ్ళకు తోడై ఉంటారు కాబట్టి, అందుకని వాళ్ళు విజయాన్ని పొందుతూ ఉంటారు. యెహోషువ కాలంలో వాళ్ళు అపజయం పొందారు. ఎందుకు అపజయం పొందారంటే వాళ్ళు సర్వశక్తిమంతుడి మాట వినకుండా ఆకానాన్ని పడిన వాడు ఆ యొక్క శపితమైన వాటిని, లోక సంబంధమైన వాటిని, కాల్చివేయబడేటువంటి వాటిని, ఎరుకోలో కాల్చివేయబడేటువంటి వాటిని ఆశించాడు అతను. మీకు అర్థమైందా? మనం కూడా ఈనాడు ఇవన్నీ కూడా కాల్చివేయబడేటువంటి లోక సంబంధమైన వీటిని ఆశించకూడదు. అందుకని ఈ రోజున ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, లోక సంబంధం వాటిని ఆశిస్తూ ఉంటారు. ఇదంతా కూడా కాల్చివేయబడుతుంది. అందువల్ల లోకంలో వాటిని ఆశించకూడదు సుమా. ఆశిస్తే ఆకారంగానే నీవు కూడా ప్రమాదంలో పడిపోతావు. ఎందుకంటే నువ్వు ఇక్కడ నమ్ముకుని ఉంటావు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లోక సంబంధమైన మనసు, లోక సంబంధమైన ఆశలు. అందుకని నీకు ఆశలన్నీ తీర్చుకుంటుంటావు. నీకు కలిగిన ఆశలను బట్టి అన్ని ఏ ఆశలు ఉంటే అన్ని వస్తువులు కొనుక్కొని పెట్టుకుంటావు ఇంట్లో. అందుకని నువ్వు లోకాశలు కలిగిన దాని తెలిసిపోతా ఉన్నది. లోకాశలు కలిగిన దాని అర్థమైపోతావు. లోకాశలు కలిగిన వాటి అర్థమైపోతా ఉంటుంది అనమాట. నీ ఇంటిని చూసినప్పుడు, ఇల్లుని చూసినప్పుడు లోకాశలను బట్టి
నీ లోకంలో కనబడి ఆ వస్తువుల మీద ఆశలు ఉంటాయి కాబట్టి ఆశలు బట్టి అన్ని కూడా సమకూర్చుకుని ఏ లోటు లేకుండా ఉంటారు. అందుకే సొగము గొమొర్రా అలాంటిది. అలాగే లౌదీయ సంఘం కూడా అలాంటిది. నాకేమీ కుటుంబం లేదు, కానీ ఆమె పరలోకంలో లేదు, పైన ఏమీ లేదు ఆమెకి, పైన బలముడు చేసుకోలేదు, పైన ఏమీ లేదు ఆమెకి. అందుకని ఆమె హృదయం ఎప్పుడు కూడా లౌదీయ సంఘం యొక్క హృదయం ఎప్పుడు కూడా లోకం మీదే ఉండేది, లోక సంబంధమైన వాటి మీద ఉండేది. అది నిజమైన హృదయం పైన ఉంటుంది. ఆయన మరుస్తారు పైన. అందుకనే మన హృదయాలు ఎప్పుడు కూడా పైన ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఆ కాలం వల్ల నువ్వు కూడా ఉన్నట్లయితే చివరి కాలంలో లోకంలో ఉన్నంత కాలం తాత్కాలికంగా. అందుకని లోకంలో ఏది కూడా నాది అని అనుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇది నాది, ఇది నాది అని అనుకుంటూ పిల్లారా గొడవలు పెట్టుకుని ఉంటారు, కలహాలు పెట్టుకుని ఉంటారు, విభేదాలు పెట్టుకుని ఉంటారు. అందుకనే తమదిగా అన్నట్టుగానే జీవించాలని బైబిల్ చెప్తుంది. ఆయన నమ్ముస్తారు. హల్లెలూయా. కాబట్టి ఆ కాలం వల్ల నువ్వు లోకంలో వాటిని ఏం చేయబడి చెప్పండి. ఆశించినప్పుడు ఏమొచ్చింది? అపజయం వచ్చింది. అపజయము విజయం పొందడం లేదు. వాళ్ళు శత్రువు చేతిలో వాళ్ళు ఓడిపోతున్నారు, అపజయం పొందుతున్నారు. వాళ్ళు వెళ్ళవలసిన కాలానికి వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళు వెళ్ళవలసిన దేశానికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు జయించుకుంటూ వెళ్ళాలి కాలానికి. హల్లెలూయా హల్లెలూయా. అందుకని అదే నిజమైన ఇజ్రాయేలు సైన్యము ఆయన ఏం చెప్పారో దాని ప్రకారం నడిచినటువంటి ఆ సైన్యము వాళ్ళు ఆకాను ద్వారా పాపం జరిగిందని తెలిసి ఆకాను ఆకోరులో వాళ్ళు చంపేశారు అతను. ఆ తర్వాత సర్వశక్తిమంతుడు వాళ్ళకి విజయం ఇచ్చాడు. ఆ దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్నారు ఆయన. అందుకని కానానులో ఉన్నటువంటి ఆ యొక్క జాతులు వాళ్ళు రకరకాల జాతులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ కూడా యెహోషువ నాయకత్వములు విజయం పొందారు. ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీలు కానాను దేశాన్ని జయించి కానాను దేశములో విజయ పతాకాన్ని నిలబెట్టారు. ఎందుకంటే ఆ ప్రజల గురించి విన్నప్పుడు పిల్లారా రాబడి స్త్రీ అంటుంది నాకు భయం పుట్టిందని చెప్తున్నాను. మీ గురించి విన్నప్పుడు మీరు సేవించిన సర్వశక్తి మంత్రిని ఎంత గొప్పవాడు, మీకు ఎలాంటి విజయాలు ఇస్తాడు ఆయన గురించి విన్నప్పుడు మాకు భయం పుట్టింది, మా గుండెల్లో వణుకొచ్చేసింది. కాబట్టి సర్వశక్తి మంత్రుడు వాళ్ళకు తోడైనారు కనుక టెక్కెములు నెత్తిన సైన్యం అనే వాళ్ళు ఉన్నారు. అంటే టెక్కెము అంటే అర్థమేం చెప్పండి. టెక్కెములు నెత్తిన అంటే పతాకములు ఎత్తినటువంటి, జెండాలను ఎత్తినటువంటి సైన్యము వలె ఇజ్రాయేల్ సైన్యము. ఇక్కడ ఆ సైన్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ సైన్యముతో పోలుస్తున్నాడు ఆయన యొక్క వధువుని. వధువు కూడా ఎలాంటిదనంటే ఆ సైన్యం ఎలాగైతే బయలు పుట్టించేటువంటిదిగా ఆ బయలు పుట్టించేటువంటిదిగా అంటే ఆమెను చూసి ఆమెకు ఏదో అక్కడ గుళ్ళో ఉంటాయి బొమ్మలు, ఇంత గుడ్లేసుకొని 4 బయలు పెట్టి, నోరు తెరిచి 4 బయటకు పెట్టి, చేతిలో ఏ ఆయుధాలు ఉంటాయి. అవి చూడగానే ఏమవుతాయి చెప్పండి. అలాంటిది కాదు వధువు. అలాంటి నోరు తెరిచి గుడ్లు బద్దలు చేసి అలాగే భయపెట్టేటువంటిది కాదు ఆయన వధువు. ఆమెకు ఆయన తోడైనందువలన ఇప్పుడు ఆమెకు ఆయన దావీదు నక్షత్రముగా ఆయన తోడుగా ఉన్నాడు. ఇప్పుడు 96లో ఆమెకు విజయం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆమె కలిగి ఉన్నటువంటి ఉద్యోగకురాలు ఆయన. అందుకనే పిల్లలు ఒకసారి మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. కాలము నెరిగి
నిద్ర మేల్కొని వాళ్ళని తెలుసుకొని అలాగూ చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. మనం అంధకార క్రియలు విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణాలు కాబట్టి ఇజ్రాయెల్ దేశం యొక్క సైన్యం అంటే ఎందుకు భయపడతారు అంటే వాళ్ళు కలిగినటువంటి యుద్ధోపకరణాలు, వాళ్ళు కలిగిన ఆయుధాలు, వాళ్ళు కలిగిన టెక్నాలజీ, వాళ్ళ సరశక్తి మీద వాళ్ళకు తోడేయండి విజయం ఇస్తూ ఉంటాడు. కాబట్టి అందుకనే శత్రు దేశాలకి ఇజ్రాయెల్ సైన్యం అంటే భయం. ఈనాడు కూడా వధువు గురించి పౌలు వారు చెప్తున్నారు. కాలమే నిద్ర మేల్కొని వెళ్ళని తెలుసుకుని ఇలాగూ చేయడి. విశ్వాసంలో ఎప్పటికంటే రక్షణ సమీపంగా ఉంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. తేజస్ సంబంధం అంటే అంధకార క్రియలు విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుని, ఎందుకంటే ఆ యుద్ధోపకరణాలు దేనికి చెప్పండి? యుద్ధము చేయడానికి. అంటే తెల్లవారుజాములో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మీరు విజయం పొందాలంటే యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. ఆ యుద్ధోపకరణాలు ఏంటో ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడ్డాయి. ఒకసారి మీరు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకున్నాం. మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు సర్వశక్తిమంతుడొచ్చు సర్వాంగ కవచము ధరించుకోనని. చూడండి, సర్వాంగ కవచం అంటే యుద్ధోపకరణాలు. సర్వాంగ కవచాలంటే ఏమి చెప్పండి? యుద్ధోపకరణాలు. ఎందుకు యుద్ధోపకరణాలు అంటే అపవాది యొక్క తంత్రాలని, అపవాది యొక్క మోసాలని, ఆ ముగ్గురు యోధులు ఎలాగైతే అపవాది యొక్క తంత్రములు వాళ్ళు ఎదిరించారు, దానియేలు ఎలాగైతే అపవాది యొక్క తంత్రాలు ఎదిరించాడు, అలాగంటే వాక్య విరోధమైనటువంటి సాతాను సంబంధమైనటువంటి బోధనలు కానీ సిద్ధాంతాలను కానీ అలాంటి వాక్య విరోధమైన వాటిని ఎదిరించి సమస్తమును నెరవేర్చిన వాళ్ళు నిలబడుటకు సర్వాంగ కవచముడి యుద్ధోపకరణాలు ధరించుకోవాలని. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. ఏలేరుగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులను లోకనాథులతోనూ ఆకాశాల మండలంలో దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపత్తుల ముందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తివంతులైనట్లు ఆ సర్వశక్తిమంతుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. సర్వాంగ కవచం ఎందుకంటే నువ్వు పాపాన్ని ఎదిరించి నీతిని నెరవేర్చి నిమిత్తమే, వాక్యాన్ని పాటించి నిమిత్తమే సర్వాంగ కవచాలు. హల్లెలూయా. అందుకనే పౌలు గారు చెప్తున్నారు, పిల్లారా ఆపద్దినం ఉందంటే ఇదే తెల్లవారుజాము. ఆ తెల్లవారుజాములో అంటే ఆపద సమయము, అంటే అది రక్షించబడే సమయము. ఎవరైతే ఆయన వాక్య ప్రకారం ఉండరో వాళ్ళని నాశనం చేసే సమయము. అందుకని ఆపద్దినం కొంతమందికి ఇది ఆపద. ఆ ఆపద్దినంలో పిల్లలు ఎందుకంటే లోకం మీదకి ఆపద. రెండవ రాకడంటే 7వ ముద్ర అంటే లోకాన్ని నాశనం చేయడానికి వచ్చిన సమయం. అది ఆపద సమయము. ఇప్పుడు ఆ సమయంలోనే మనం ఉన్నాం. ఈ సమయంలోనే యుద్ధోపకరణాలు. ఎందుకు యుద్ధోపకరణాలంటే అపవాది యొక్క తంత్రమును ఎదిరించి. ముగ్గురు యూదులు ఏం చేశారు చెప్పండి? అపవాది యొక్క తంత్రాన్ని గుర్తించాడు. ఈ ప్రతి నమస్కారం చేస్తేనే, లేకపోతే పిల్లారా మిమ్మల్ని అగ్నిలో పడవేస్తామని అపవాది తంత్రాలు పుట్టించాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే అపవాది తంత్రాలు ఎదిరించి మేము ఆ ప్రతి నమస్కారం చేయమని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే
వాక్యాన్ని పాటించారు, వాక్యాన్ని నెరవేర్చారు. నీవు కూడా చూడతాను. అపవాది యొక్క తంత్రాలను ఎదిరించి, అపవాది యొక్క ఆలోచనలు ఎదిరించి దానియేలు ఉన్నారు. రాజు ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. ఆ కొండగాళ్ళు, ఆ దుష్టులు ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. దానియేలు ఏదైతే ఆయనకే మొరపెట్టాడు. అదేనా చూడండి, ఆ శాసనాల ప్రకారం అతను ఉన్నా, ఆ శాసనాన్ని అతను ఎదిరించాడు. ఎందుకంటే బైబిల్కి వ్యతిరేకం. నువ్వు కూడా అబద్ధాన్ని ఎదిరించి సత్యం మీద నిలబడి నెరవేర్చాలి. అసూయని ఎదిరించి, దేశాన్ని ఎదిరించి నువ్వు ప్రేమను నెరవేర్చాలి. నీవు జాలి కనికరం లేనటువంటి ఆ కషాయితాలను వదిలిపెట్టి జాలి కనికరాన్ని నెరవేర్చాలి. అదేనా అంటే అపవాది తంత్రాలని, అపవాదికి సంబంధించిన వాటిని తెల్లవారుజామును ఎదిరించి, అందుకని ఆ సర్వాంగ కవచం అంటే ఏదో కాదు కానీ వాక్యమే. హల్లెలూయా. అందుకని ఆ సర్వాంగ కవచం ఏలనగా మీ నడుములకు సత్యమని దట్టుబెట్టుకొని, నీతి అనే మహిమను తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడి ఇవన్నీ విశ్వాసమును, ఇవన్నీ కాక విశ్వాసమును దారు పట్టుకొనిది, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులవుతారు. మరియు రక్షణను, శిరస్త్రాణమును, సర్వశక్తిమంతుని వాక్యమును, ఆత్మకద్మమును ధరించుకోండి. హల్లెలూయా. సర్వాంగ కవచాలంటే ఏంటో రాయబడి శిరస్త్రాణం, నీతి అనే మహిమరుగు, అలాగే దట్టి, సత్యమనే దట్టి, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు, విశ్వాసమును డాలు. ఏమండి ఈ యొక్క సర్వాంగ కవచాలంటే ఈ యొక్క కవచాలన్నింటినీ కూడా పౌలు గారు చెప్తున్నారు. కాళ్ళను నిద్ర మేలుకొని వెళ్ళని తెలుసుకుని ఇలాగ చేయండి. మీరు అంధకార సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టేసి తేజస్ సంబంధమైన వాక్య సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలంటే వాక్యాన్ని మీరు ధరించుకోండి. అందువల్ల ఇప్పుడు పిల్లారా, అపవాది యొక్క తంత్రములు, అపవాది యొక్క లోకాన్ని, అపవాది యొక్క సమస్తమైన వాటిని ఎదిరించి, పాపాన్ని ఎదిరించి, చెడుతనాన్ని ఎదిరించి, ధనాపేక్షను ఎదిరించి, లోకాశలను ఎదిరించి సమస్తాన్ని కూడా ఏం చేయాలి చెప్పండి? నెరవేర్చాలి. ఇప్పుడు ఎవరైతే నెరవేరుస్తారు ఈ ఆపదలను, ఆపదలో పడిపోకుండా తప్పించుకుంటారు. ఎందుకంటే లోకములకు సువార్త ద్వారా మూయబడడం ద్వారా ఇప్పుడు ప్రపంచం ఆపదలో పడిపోయింది. మరి ఎత్తబడిన తర్వాత లోకం మీద శ్రమలు వచ్చేస్తాయి. ఇది ఒక ఆపద సమయం. ఈ ఆపదను తప్పించుకోవాలంటే యుద్ధోపకరణాలు కలిగినటువంటి వారు, యుద్ధ సమయంలో యుద్ధోపకరణాలు కలిగినటువంటి వారు ఆ అపవాది యొక్క తంత్రాలని ఎదిరించి, అందుకని మనము ఈ లోకంలో ఇందాక మనం ఏం చదువుకున్నాం చెప్పండి. చూడండి, మనము పోరాడు శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ఆకాశ మండల దురాత్మల సౌమ్యంతోనూ మనం పోరాడుచున్నాము. అందుకని ఇప్పుడు ప్రతి పాపాన్ని, ప్రతి చెడుతనాన్ని, ఈ హృదయంలో పుట్టే ప్రతి చెడు తలంపులని, మరి ముఖ్యంగా ఎవరొస్తుంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సాతాను ఏం చేస్తున్నాడంటే హృదయంలోనికి అబ్బాయిలు అమ్మాయిలు తీసుకొస్తున్నారు. ఆలోచనలు తీసుకొచ్చి ఆ అబ్బాయికి ఫోన్ చేయమను, అమ్మాయికి ఫోన్ చేయమను ప్రేరేపిస్తూ ఉంటారు సాతానుడు. అలాంటి వాటిని వాళ్ళు ఎదిరించి, అదైనా నువ్వు సెలవునే కదా, పరీక్షలు అయిపోయినాయి కదా, నువ్వు ఖాళీయే కదా, ఆ అబ్బాయితో మాట్లాడు, ఆ అమ్మాయితో మాట్లాడు, ఫోన్ చేయి అని ఆలోచన పెట్టి ఎవరు చేస్తారు చెప్పండి? వాడే అదృష్టుడే. అలాంటి ఆలోచనలను ఎదిరించి ఆయన యొక్క చిత్తాన్ని ఏం చేయాలి చెప్పండి? నెరవేర్చనిది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన సమస్తమును నెరవేర్చిన వారై, అంటే అలాంటివన్నీ కూడా ఎదిరించి ఆయన వాక్యాన్ని నెరవేర్చాలి. ప్రార్థన చేయడం, ఆయన వాక్యాన్ని పాటించండి.
బైబిల్ చదువుకుంటా ఉండడం, ఆయన వాక్యం పాటించడం. అలాగే బైబిల్ చెప్తే ప్రతిదీ నువ్వు పాటించాలి. నిద్ర లేచి ప్రార్థన చేసుకోవడం. నేను పరీక్ష అయిపోయింది కాబట్టి నా ఇష్టం 7 గంటలు లేవడం, 8 గంటలు లేవడం, 9 గంటలు లేవడం, ఇష్టం వచ్చిన పడుకోవడం. పరీక్షలు అయిపోయినాయి కాబట్టి నా ఇష్టం వచ్చిన పడుకుంటాను, 10 గంటలకో 12 గంటలకో 1 గంటకో సెలవు ముందు పెట్టుకొని అలా ఉండడం కాదు. అపవాది యొక్క సమస్త తంత్రాలను ఏం చేయాలి చెప్పండి? యవనస్తులని పిల్లలు కానీ, అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ సమస్తాన్ని కూడా, లోక సంబంధమైన ప్రతి దాన్ని కూడా ఎదిరించి సమస్తాన్ని నెరవేర్చాలి. వాక్యం వచ్చింది దాన్ని పాటించాలి. 3 వీధులు ఎలా పాటించారు? యెహోషువ, కాలేబులు ఇలారా వాళ్ళు ఎలా పాటించారో చూడండి. మిగతా వాళ్ళందరూ వాళ్ళ పాపాన్ని ఎదిరించలేకపోయారు. ఎదిరించలేక పాపానికి అపవాది తంత్రములను ఇలారా వాళ్ళు ఎదిరించలేక అపవాది యొక్క మాయ మాటల్లో పడిపోయి, అపవాది యొక్క ఆలోచనలో పడిపోయి, అపవాది యొక్క తలంపుల్లో పడిపోయి పాపాన్ని చేశారు. అంటే వ్యభిచారాలు చేశారు, చెడ్డ పనులు చేశారు, సరశక్తి మందికి విరోధులుగా నడిచారు. ఆ విధంగా జీవించారు వాళ్ళు. అంటే అపవాది తంత్రంలో ఎదిరించలేదు, పాపాన్ని ఎదిరించలేదు, లోకాన్ని ఎదిరించలేదు, లోకాశని ఎదిరించకుండా పిల్లారా వాటిని లోబడిపోయారు. వాటికి ఎదిరించి ఏం చేయాలి? వాక్యాన్ని పాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా యెహోషువ, కాలేబులు అందుకని ప్రియారా వాళ్ళు ఆ విధంగా ఎలా ఉన్నారంటే యెహోషువ, కాలేబులు భయం పుట్టించే ఒక సైన్యం అనే ఉన్నారు వాళ్ళు. యెహోషువ, 3 వీధులు ఎలా ఉన్నారంటే భయం పుట్టించేటువంటి సైన్యం అనే ఉన్నారు. వాళ్ళు విజయ పతాకాన్ని ఎత్తిన మీరు సైన్యం అనే ఉన్నారు. దానియేలు ఎలా ఉన్నారంటే రాజు చెప్పినటువంటిది నెరవేర్చకుండా ఆయన వాక్యాన్ని నెరవేర్చి నిలబడ్డాడు. అందుకనే దానియేలు అంటే భయం పుట్టింది. విజయ పతాకాన్ని ఎత్తాడు. వాళ్ళ దేశం యొక్క జెండాని ఆ పరాయి దేశంలో ఎత్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గాని బైబిల్లో పౌలు గాని, బైబిల్లో క్రైస్తవులు ఉన్నారు. యూరో చక్రవర్తి కాలంలో చాలా మంది క్రైస్తవుల్ని చంపివేయడం, పిల్లల్ని ఆ యొక్క సింహాలకి ఆహారం కొందేయడం, లేకపోతే క్రైస్తవుల్ని ఆహారం కొందేయడం, అలాగే తారు డబ్బాలో నుంచి మనుషుల్ని తారు రోడ్ల మీద వేస్తారు. తారు ఇప్పుడు ఇంట్లో అన్ని సిమెంట్ రోడ్లే. అప్పుడు ఏం చేసేవారు చెప్పండి? తారు వేసేవారు. ఆ తారు మండుతుందన్నమాట. ఆ తారు డబ్బాలో నుంచి వెలిగించేస్తే ఆ క్రైస్తవుల్ని నల్లగా తారులో మునిగిపోయి ఉండేవారు అనమాట. వెలిగించి దీపాల కింద వాళ్ళు ఉపయోగించుకునేవారు. మనం దీపాన్ని ఎలా ఉపయోగించుకున్నాం పనులు చేసుకోవడానికి? వాళ్ళని అలాగా కాల్చేసి అలాగా వెలిగించి వాళ్ళు పనులు చేసుకునేవారు అనమాట. ఆనందపడిపోయారు. అలాగ క్రైస్తవులు అనుభవించారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అపవాద తంత్రాలు ఎదిరించారు. ఎదిరించినందువల్ల శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి. పాటించేవా వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ పోతే నీకు ఏ శ్రమలు రావు, నిందలు రావు, అవమానాలు రావు. అందుకని ఈనాడు చాలా మంది క్రైస్తవులు శ్రమలు, నిందలు, తిరస్కారాలు ఏముండవు. ఎందుకంటే పాపాన్ని ఎదిరించకుండా పాపానికి లోబడిపోతున్నారు. వాళ్ళ భర్త మత్స్య సంఘానికి ఇచ్చి రమ్మంటే వెళ్ళిపోతున్నారు. నేను ఆ సంఘానికి రానని ఎదిరించడం లేదు. అదేగా నేను ఎదురు ఆదివారం మాని మనం ఊరు వెళ్దామంటే మానేసి వెళ్ళిపోతున్నారు ఆ భర్తతో పాటు. అదే నేను అలా రాను ఆరాధనకు వెళ్ళాల్సిందే అంటే దాన్ని ఎదిరించి వాక్యాన్ని నెరవేర్చాలి. ఆయన సన్నిధికి రావాలి. అదేగా ఆ విధంగా నెరవేరిస్తేనే అది ఎవరు నెరవేరుస్తారే అంటే ఉద్యోగకరణాలు కలిగిన వారు. అందువల్లే వధువు అంటే ఈనాడు సాతానికి భయం. ఇజ్రాయేల్ సైన్యం అంటే ఎలాగో భయమో శత్రు దేశాల వారికి. ఆనాడు యూదులంటే ఎలాగా భయపడ్డారో ఆ రాజు వాళ్ళందరూ కూడా, దానియేలంటే ఎలా భయపడ్డారో శత్రువులందరూ కూడా, ఈనాడు కూడా నీవంటే దయ్యానికి భయం, సాతానికి భయం. ఎందుకంటే వాడు చెప్పేది నువ్వు నెరవేర్చు. ఆ కాలంలో క్రైస్తవులు కూడా నెరవేర్చలేదు, వాళ్ళు పాటించలేదు. వాళ్ళు చెప్పి నెరవేర్చలేదు, వాటిని ఎదిరించారు. అయ్యా మేము ఆ పాపాన్ని చేయం, మేము ఆ యొక్క పాపాన్ని మేము చేయం,
మేము ఆ పాపపు సంఘాలు మేము రావు, ఆ పాప బోధలు మేము చెయ్యం, మాకు సర్వశక్తివంతుడు ఒక్కడే, ఆయన్ని మేము ఆరాధిస్తామని అపవాదాన్ని ఎదిరించి వాక్యాన్ని పాటించారు. హల్లెలూయా. ఈనాడు కూడా ఈ తెల్లవారుజామున పిల్లల వెంకటకాండ 14వ అధ్యాయంలో సర్వశక్తివంతుడు రంగం మీదకి వచ్చాడు. తెల్లవారుజామున రంగం మీదకి వచ్చినప్పుడు పిల్లారా ఇజ్రాయేలు ఐగుప్తు సైన్యానికి మధ్య నిలిచాడు. ఆయన నిలిచినప్పుడు ఇజ్రాయేలు చూసినప్పుడు ఐగుప్తు సైన్యానికి భయం వేసింది. అప్పుడు పిల్లారా సర్వశక్తివంతుడే వారి పక్ష యుద్ధం చేయించున్నాడు, పారిపోదురండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రతి పాపాన్ని ఈ చివరి కాలంలో ఎదిరించి ఆయన చెప్పింది నెరవేర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. శరీరం మారేటప్పుడే ఆపద్దలులో ఉన్నావు. ఇప్పుడు కనుక నువ్వు సమస్త పాపాన్ని ఎదిరించి నెరవేర్చకపోతే నువ్వు కూడా లోకంలో ఆపదలో ఉన్న నువ్వు కూడా ఆపదలో పడిపోతావు. లోతు భార్య అలాగే ఎదిరించలేదు. ఆమె సాతాను లోకాన్ని అంటే సొదొమ గొమొర్రా పట్టణాలను ఆలోచన చేస్తున్నాడు. అయితే ఆమె నాకు ఈ సొదొమ గొమొర్రా వద్దు, నేను సోయరు నాకు కావాలని ఆమె ఆ సొదొమ గొమొర్రాని ఎదిరించి ఆమె దాన్ని నెరవేర్చాలంటే సోయరికి వెళ్ళాలి. సోయరికి వెళ్ళని నెరవేర్చడం, ఎదిరించాలి, నెరవేర్చాలి. లోక సంబంధం కూడా హృదయంలో తెస్తున్నాడు సాతాను. ఆమె హృదయంలోకి తెస్తున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే ఎదిరించలేదు కాబట్టి నెరవేర్చలేకపోయింది. నెరవేర్చలేకపోవడం అంటే కారణాలు దాకా రాలేదు, పుస్తకం అయిపోయింది. ఈనాడు కూడా చాలా మంది ఆమెలాగా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది లోకాన్ని ఎదిరించిన హృదయంలోనే సాతాను పెట్టే లోక ఆశలు హృదయంలో ఎదిరించాలి. ఎందుకంటే లేకో దూత లేకో. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. హృదయంలో లేకో నక్షత్రం వర్తమానం ఉదయించడం ద్వారా అపవాది తంత్రములను ఏం చేస్తారు చెప్పండి? అపవాది తంత్రాలంటే వాడి మోసాలు. వాడు ఈ లోకంలో అనేక మందిని మోసగించిన వాడు అన్నమాట సాతాను. వాడి తంత్రాలు, వాడి బోధలు, వాడి దుర్బోధలు సమస్తాన్ని కూడా ఎదిరించి చివరి కాలంలో నువ్వు ఆయన వాక్యం చెప్తుంది దాన్ని నెరవేర్చి ఇప్పుడు అలాగే నెరవేర్చిన వారే విజయం పొందిన సైన్యము, విజయం పొందిన వాదులు, విజయ పతాకాన్ని దావీదు నక్షత్రము కలిగిన ఆ జాతీయ ఇజ్రాయెల్ దేశం యొక్క జాతీయ జెండాని ఎత్తిపట్టినటువంటి మొదలైన రాయన ఈ తెల్లవారుజాము నేను విజయం పొందడము, లేకపోతే ఐగుప్తు సైన్యమని ఎర్ర సముద్రంలో పడి వాళ్ళు నశించినట్లుగానే నీవు కూడా లోకులతో పాటు నశించడము రెండే జరుగుతాయి. నీవు కనుక అపవాదిని చివరి కాలం ఎదిరించి నువ్వు నిలబడితే రక్షించబడతావు. అపవాది తంత్రాలను ఎదిరించుకుని నువ్వు నిలబడకపోతే నశించిపోతావు, విడవబడతావు. అందుకనే ఎదిరించితేనే రక్షించబడతావు. ఎదిరించి ఏం చేయాలి? అప్పుడు వాక్యాన్ని పాటించాలి. వాక్యాన్ని పాటిస్తే ఇందులో నేను మెడకి చెవులు కన్నిటికి పెట్టుకున్నాను, ఆయన తీసేస్తే ఆయన ఊరుకోడు, ఆయన పెట్టుకోబడినాడు. నువ్వు వాటిని ఏం చేయాలి? ఎదిరించాలి. ఎదిరించి ఏం చేయాలి? అవన్నీ కూడా తీసేస్తే నువ్వు అప్పుడు ఆయన వాక్యాన్ని పాటించినట్లు. ఈ చివరి కాలంలో ఎందుకంటే ఇది ఆపద సమయం, ప్రమాదకరమైన సమయం, ఇది భయంకరమైన దినమని బైబిల్ చెప్తా ఉంది. ఈ దినములో కనుక సమస్తాన్ని నెరవేర్చంటారు బైబిల్. సమస్తము నెరవేర్చిన వారే. ఏదో కొన్ని నెరవేర్చి కొన్ని నెరవేర్చకుండా ఉంటే రాదు, శరీరం మారు. అందుకనే సర్వాంగ కవచము కలిగిన వారంటే వాక్యాన్ని ధరించుకునేటువంటి వారు అంటే శిరస్థానము అనగా రక్షణ, నీతి, సత్యము, విశ్వాసము, సిద్ధ మనస్సు, ఇవన్నీ వాక్య ఖడ్గము ఇవి ధరించుకునే వారు, ఇవి కలిగిన వారు ఎదిరిస్తారు. ఇవి లేని వారు ఎదిరించలేరు, లోపడిపోతారు, దాసులైపోతారు, పడిపోతారు, నెరవేర్చకుండా పాపులుగా మిగిలిపోతారు, విరవబడి శిక్షించబడతారు. అందుకనే పిల్లారా
ఇది ఏ సమయం అంటే చూడండి, నిర్గమాకాండ 14 అధ్యాయాలు ఐగుప్తు సైన్యం భయపడిపోయింది. ఎందుకంటే వారి పక్షం ఆయన నిలిచాడు కాబట్టి. ఈ తెల్లవారుజామున కూడా ఆయనని హృదయంలో ఈ పక్షముగా ఆయన నిలిచి ఉన్నాడు కనుక నువ్వు ఈ సమయంలో ఏం చేస్తావంటే ఆయన నీ పక్షంగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఎదిరిస్తావు అన్నమాట. నువ్వు ఆయన నీ పక్షంగా లేడనుకో, నువ్వు ఎదిరించడు. అందుకనే సమస్త లోకాన్ని ఎదిరించి ఆయనది నెరవేర్చేటువంటి సమయం ఇది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నెరవేరుస్తావో చూడండి, యూదులు విజయ పతాకాన్ని, 3 యూదులు విజయ పతాకాన్ని ఎగురవేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దావీదు ఉన్నాడు. ఆకస్మికంగా యుద్ధరంగం మీదకి వచ్చాడు అతడు. ఆ యుద్ధరంగం మీదకి వచ్చినప్పుడు ఆ దావీదు ఉన్నారా, సౌలు వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. ఎందుకంటే గొల్యాతు కేకలు పెడుతూ ఉన్నాడు. ఎవరో నీ పక్షంలో ఉన్నట్లయితే రండి యుద్ధమే నాతో యుద్ధం చేయడానికని రంగా వేస్తూ ఉన్నారు అన్నమాట. అతడు అరుపులకి వీళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. ఆ సమయంలో దావీదు చూడండి, దావీదు పిల్లారా, దావీదు అంటాడు, యుద్ధం చేయడం నేను కాదు కానీ ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము చేయడమే నేను కాదు ఆయనే. అక్కడ చూడండి, దావీదు గొల్యాతుని ఎదిరిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నప్పుడు గొల్యాతుని ఎదిరిస్తూ ఉన్నాడు. అతడు సమస్తమును నెరవేరుస్తున్నాడు. ఏమి నెరవేరుస్తున్నాడంటే అతని చేతిలో ఒడిసిలో ఉంది, రాయి ఉంది, గిరగిర తిప్పి దాన్ని విడిచిపెట్టేశాడు. అది శత్రువు యొక్క తలకు తగిలి బోర్లబడ్డాడు. ఖడ్గముతో అతన్ని చంపివేశాడు. ఆయన ఎదిరించాలి. సున్నతి లేని ఫిలిష్తీయుడంతా భయపడవద్దు. వాడు భయపడాలి తప్ప నువ్వు భయపడకూడదు. పిరికివాడు ఆయన రాజ్యానికి వారసులు కానీ బైబిల్ చెప్తా ఉంది. భయపడేవాడు ఆయన రాజ్యంలోకి ప్రవేశించలేరు. కాబట్టి అందుకని ఇక్కడ పరమగీతంలో చెప్పబడతా ఉంది. ఏం చెప్తుంది చెప్పండి బైబిల్? ఆ పరమగీతంలో ఏమి రాయబడి ఉంది అంటే, పిల్లారా, పరమగీతంలో ఏముందంటే భయం పుట్టించుదానము పతాకములెత్తినటువంటి సైన్యము అని, టెక్కములు ఎత్తినటువంటి అంటే పతాకములు ఎత్తినటువంటి సైన్యము అని నువ్వు భయం పుట్టించుతాను. భయం ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఆమెకు తోడైనాడు. అందుకని దావీదు యుద్ధము చేయలేదు నేను కాదు ఆయనే. నువ్వు ఆయన చెప్పింది నువ్వు చేయడివి. ఫిలిష్తీయుడంతా, ఈ నీరో చక్రవర్తి అంతా వాళ్ళు అంటున్నారు, ఈ మాట వినవలనా ఆయన మాట వినవలనా, ఆయన మాట మేము వింటామన్నా. హల్లెలూయా. ఎదురిస్తున్నారు వాళ్ళు. వాక్యం విరోధమైన దాన్ని నువ్వు పాపాన్ని నీవు ఎదిరించి, ఎందుకంటే హృదయంలో తీసుకొస్తాడు వాడు, హృదయంలో ఆలోచనలో తీసుకొస్తాడు వాడు. మెస్సయ్యను చూడండి, మెస్సయ్య పిల్లలా బాప్తిజం పొందారు. ఆ తర్వాత 40 దినాలు ఆయన శోధించబడ్డారు, అపవాది చేత శోధించబడ్డాడు. అప్పుడు అపవాది లోక భవనాలు, లోక దేశాలు, లోక సింహాసనాలు, లోక సంబంధులు అన్ని దేశాలను తీసుకొచ్చి ఆయన చూపిస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు నువ్వు కనుక నాకు మొక్కితే, ఎందుకంటే లోకమంతా దుష్టుడి చేతిలో ఉంది. ఎందుకంటే అమ్మను మోసం చేసి ఇవన్నీ కూడా వాడు స్వాధీనపరుచుకున్నాడు. అందువలన వాడు స్వాధీనపరుచుకున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా సాతాను చేతిలో ఉన్నాయి. వాడు ఎవరు ముక్కితే వాళ్ళకి ఎత్తుంటారు అనమాట. అవన్నీ ఎవరైతే వాడు నమస్కారం చేస్తాడో ఈ లోకాన్నంతా వాళ్ళకి ఇచ్చేస్తాడు. అందుకని నేటి సంఘాలన్నీ కూడా లోకం ధర్మగలిగిన సంఘాలుగా, గొప్ప సంఘాలుగా ఉంటున్నాయి. దాని అర్థం ఏంటి? సాతాను నొక్కేసే సంఘాలు. అందుకే వాళ్ళకి ఇచ్చేస్తుంటాడు, లోకంలో అన్ని ఇచ్చేస్తున్నాడు.
సింహాసనాలు ఇస్తాడు, డబ్బు ఇస్తాడు. అందుకని వాళ్ళు ధనవంతులని పేరు తెచ్చుకుంటారు, వాళ్ళు ధనవంతులని ఖ్యాతి తెచ్చుకుంటారు వాళ్ళు. కానీ పిల్లారా, అక్కడ మెస్సు ఏం చేసినట్టు చూడండి. అపవాది అంటున్నాడు, నాకు మొక్కినట్లయితే ఇవన్నీ నీకు ఇస్తాను అన్నప్పుడు మెస్సు ఏం చేశాడనంటే అవన్నీ కూడా ఎదిరించాడు. నువ్వైతే ఎగబడతావు, ఎవరైనా వ్యక్తులంటే ఎగబడిపోతావు, ముందుకు పెరగతావు. క్రైస్తురాలు అంటే నమ్ముకుని ఇక్కడ వర్తమానం వింటావు, లోకాశ్రయం కూడా ఉండకూడదు అని వర్తమానం విని ఎవరు ఏమైనా చూడగానే వాడు ఎగబడిపోతుంటావు అనమాట. అర్థమైందా? ఎవరు అయినా చూసినప్పుడు ఏమైపోతుంది చెప్పండి. అక్కడ గవర్నమెంట్ ఇస్తున్నారు అన్నారు అనుకోండి, నీకు ఉన్నా కానీ ఏం చేస్తావు చెప్పండి, ఎగబడి ఆ ఆశలు ఎగబడి పరిగెత్తిపోతావు. ఎవరు కూడా చెప్పకుండాను, తగ్గోడు కూడా ఎవరు కూడా నీ వాళ్ళు కూడా ఎవరికి చెప్పకుండా నీకు తెలిస్తే సార్ అంత అయిపోయారు చెప్పేస్తావు. అవును, నేను ఇప్పుడే ఇయ్యా, నీ చెప్పేసరికి అయిపోయింది, ఇచ్చేసాను అంటావు అనమాట. మంది అర్థమైందా? అలాగే లోకం కోసం ఏమైపోతున్నాడు చెప్పండి. మెస్సయ్య అలా చేశారా? ఆయన ఏమన్నాడు, నాకు మొక్కితేనే ఇవన్నీ నీ అవుతాయి అన్నప్పుడు అపవాది మెస్సయ్యతో అన్నప్పుడు అప్పుడు మెస్సయ్య ఉన్నాడండి, ఆయనకు మొక్కితేనే, అరేయా క్షమించండి, ఆయనకు మొక్కితేనే అంటే సర్వశక్తి మొక్కితేనే ఆయనకు మొక్కుతానంతే. నేను దేనికి నేను ఆయనకే మొక్కవలసినది రాయబడి ఉన్నాను, దాన్ని నెరవేర్చాడు ఆయన అపవాది తంత్రాన్ని విధించి. నీవు కూడా అంతే ఈ చివరి కాలంలో, నీవు కూడా ఈ చివరి సమయంలో లోకంలో సాతాను హృదయంలో ఎన్నో తీసుకొస్తాడు. ఇప్పుడే ఒకదినే లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం ఏంటి? పాస్టర్ గారు అలాగే చెప్తుంటారు, లోక సమయాల మీద హృదయం పెట్టుకోకుండా ఉన్నాయేంటి, వాళ్ళ మీద హృదయంలో రానివ్వకుండా అలాగే చెప్తుంటారు ఆయన. తెచ్చుకో, హృదయంలో అందరూ తెచ్చుకో, అందుకని కనబడి మీ అన్ని కూడా ఆశలు వచ్చేస్తండి. వాళ్ళలాగా ఎప్పుడు చేస్తానా, వీళ్ళలాగా ఎప్పుడు కొనుక్కుంటానా, వీళ్ళలాగా ఎప్పుడు సంపాదించుకుంటానా, నేను పనికి వెళ్ళే వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయి, అలాగే నేను కూడా నా ఇంట్లో ఎప్పుడు తెచ్చి పెట్టుకుంటానా? అవునా? అర్థమైందా? లేకపోతే నేను నేబర్కి వెళ్ళాను, అక్కడ అన్నీ ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు తెచ్చు. అవసరమైనది కాదంటలేదు, ఆశలు వేరు అవసరం వేరు. ఆశలు అనమాట చూసిన దానివల్ల ఆశించడే, నాకిచ్చే బాగుండు అలా అన్నాడు మెస్సయ్య. అది నాకిచ్చే బాగుండు, ఈ నాకిచ్చే బాగుండు ఆశలు ఎక్కువ ఆశపోతున్నాడు అనమాట. బైబిల్ ఏం చెప్తుందంటే పుచ్చుకున్నటువంటి ఇచ్చిన ధన్యత ఆయన నమ్మేస్తారు. అదేనా? చాలా మంది ఎవరిని ఇచ్చారనుకోండి, పుచ్చుకొని నాకు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు సంతోషంగా పట్టుకొచ్చుకుంటారు ఇంటికి, ఆనందంగా తెచ్చుకొచ్చుకుంటూ ఆనందం పెట్టేసుకుంటారు. ఎవరైనా నిధులు ఇచ్చారనుకోండి, చెంగిలా కప్పుకొని దానికి తిప్పుకుంటూ నడుచుకుంటే మాకు ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదు, మాకు ఇచ్చారు. పుచ్చుకొనుట ధన్యత కాదు, నీకే ప్రతిఫలం ఉండదు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత, ఇచ్చేదే నీకు ప్రతిఫలం. ఇచ్చుట వల్ల నీకేమవుతుంది చెప్పండి? నీకేమి లేవు గ్లాసు నీళ్ళు, నీకేమి లేవు గ్లాసు మజ్జిగ నీళ్ళు. అదైనా ఏది నువ్వు కలిగి ఉన్నావో దానిలో ఏదొకటి నేను ఇతరులకు నేను ఇవ్వాలనేది కలిగి ఉండాలి తప్ప, ధన్యత అంటే ప్రతిఫలం పొందుకుంటావు కదా, అదే ధన్యత. మెస్సయ్య అలాగా ఆశించలేదు, ఆయన పరిగెత్తలేదు. అబ్బా వాళ్ళకి ఇచ్చారు నాకు ఇవ్వలేదే, అదొకటిదా పుచ్చుకున్నాడు ధన్యత అనుకుంటావా? నీ అద్దరు పట్టుకుపోలేడు ధన్యుడు అనుకుంటున్నావా? కాదు, ఇచ్చిన వాడే ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒకడు అన్నారు, వాళ్ళ నాన్నగారు ఉన్నారంట, ఆయనకి ఇద్దరు ముగ్గురు కొడుకులైతే పాపం ఒక కొడుకు ఏం చేసేవాడంటే వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ఎప్పుడు ఏది కావాలంటే అది ఇస్తా ఉండేవాడు. ఇంకో కొడుకు ఏం చేసేవాడు అంటే పట్టుకుపోతా ఉండేవాడు.
వీళ్ళ దగ్గర కావాలి అందరూ పోయితే పట్టుకుపోతా ఉండేవాడంట. ఓ రోజు అన్నారంట నానా నేను నీకు అన్ని ఇస్తున్నాను, నువ్వేమో అన్ని అడిగి ఇచ్చేస్తున్నావు. అప్పుడు ఆ నాన్న అన్నాడంట, ఓరా ఆడు పట్టుకుపోతున్నాడు దంగిడి కాదు, ఆడికి ఏం లేదు పర్వకులు, నీకు అర్థమైందా? నువ్వు ఇస్తున్నావు కాబట్టి వాడు తీసుకుని కుళ్ళిపోదాకు, పట్టుకుపోతున్నాడు ఏడుకోకుండా అడగాకు, ఉచ్చుకుని పెట్టుకొని తిట్టుకోగా కట్టి ఇటు తీసుకున్నాడు కాదురా, నీ దండి నువ్వురా. అది దాన్ని బైబుల్ చెప్తుంది, నేను చెప్పడం కాదు. ఎవరు చెప్తున్నారు చెప్పండి ఈ మాట? బైబుల్ చెప్తుంది. అసలు చాలా మంది ఆడికి ఇచ్చారురా, నేను ఎందుకు ఇచ్చాను మా నాన్నకి, ఆడికి ఇచ్చేసాడు నేను మా నాన్నకి ఎందుకు ఇచ్చాను బాధపడిపోతుంటారు. బాధపడాల్సిన పని లేదు, ఇచ్చిన దానికి ప్రతిఫలం ఆయన ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఇవ్వాలి మనకి, మన మిత్రులకు ఇవ్వాలి, అది కావాలి. ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? ఆయన. అదే కావాలి మన జీవితంలో. హల్లెలూయా. మెస్సయ్య అందుకే ఆయన ఉన్నాడండి, ఓ ఎదిరించాడు అపవాది కలిగించే ఆశలని, అది చూయించి ఇది చూయించి నాకు మొక్కితే చాలు, నేను చెప్పింది చేస్తే చాలు, ఇవన్నీ నీదే అవుతుంది. అమెరికా నీదే అవుతుంది, జర్మనీ నీదే అవుతుంది, ఇంగ్లాండ్ నీదే అవుతుంది, భారతదేశం నీదే అవుతుంది, చైనా నీదే అవుతుంది, అన్ని దేశాలు నీదే అవుతాయా మెస్సయ్య? నువ్వు సులువే ఇవ్వాల్సిన పని లేదు, మన కిరీటం పెట్టించుకోవాల్సిన పని లేదు, కోట దెబ్బలు తీయాల్సిన పని లేదు, నీకు ఎందుకయ్యా బాధ? నాకు ముక్తే నేను ఇచ్చేస్తానయ్యానంటే ఆయన అన్నాడు, నేను ఆ విధంగా నీకు దయ్యానికి మొక్కి నేను ఆ విధంగా కాదు, ప్రాణం దాన్ని ఎదిరించి సమస్తము నెరవేర్చి నేను స్వాధీనపరుచుకుంటాను. హల్లెలూయా. మనము కూడా అపవాది యొక్క లోకానికి దుష్టిని ఉందని బైబిల్లో, ఈ దుష్టి లోకాన్ని ఎదిరించి ఆయన వాక్యం ఏం చెప్తుందో ఆ నీతి, ఆ సమాధానములు, పరిశుద్ధాత్మని ఆనందాన్ని నెరవేర్చి ఆ దేశాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. ఆ దేశంలో ఒకరికొకరు ఇచ్చుకునే అవసరం ఉండదు. అక్కడ అందరూ కూడా ఒకరికొకరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒకరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరూ సమృద్ధిగా ఉంటుంది ఆయన. హల్లెలూయా. ఎంత మంచి దేశము, ఆ మంచి దేశానికి మనము వెళ్ళబోతూ ఉన్నాము కనుక ఇలా ఆపద్దినములో ఉన్నాము. అందుకని ఆపద్దినములో మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. మన రక్తమైన చూడండి, లోకాలంలో ఆపద్దినమది నీతిమంతుల్ని ఆ 800 రోజులను చేర్చి లోకమంతా ఆపదలో పడిపోయింది. నోటి కాలంలో ఆ దినములు అందుకని బైబిల్ చెప్తుంది, వాళ్ళు ఏ దినములు ఓడలోకి వెళ్ళారు అదే దినములు జలప్రళయం, ఏ దినములు సదము విడిచిపోయారు అదే దినములు సదం పట్టణాలు కాలిపోయాయి. అందులో ఇప్పుడు కూడా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి, అంటే సమస్తము లోక సంబంధమైనటువంటి ప్రతి వాడిని మనం ఎదిరించి ఆయన చెప్పిన ఆ రాజ్య సంబంధమైన ప్రతిదీ మనం నెరవేర్చి, నీతిని నెరవేర్చు, సమాధానంలో నెరవేర్చు, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటే నెరవేర్చు. అప్పుడు ఈ శరీరం మాడి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీతిని నెరవేర్చని కూడా సాతాను చేస్తుంటారు. వాడిని ఎదిరించు. విభేదాలు పెట్టాలని చూస్తుంటారు, కలహాలు పెట్టాలని చూస్తుంటారు. నేను కలహాలు కలిగి ఉండకూడదు, ఎవరైనా ఎవరైనా తప్పులు చూపించి నేను ఏదో చేయాలని చూస్తుంటారు. ఎదిరించు. సహోదరులు తప్పులు చూపించి నీతో వాళ్ళతో నేను మాట్లాడలేకుండా చేయాలని చూస్తుంటారు. ఎదిరించి సమాధానం ఉంది. క్షమించు, సమాధానం కూడా. తప్పులే నేను ఎదిరించే. హృదయం ఏం చేస్తాడు? హృదయం ఏం చేయాలి చెప్పండి? అవి మనసులో పెట్టుకోవద్దు. ఎదిరించి సమాధానం, ప్రేమతో ఉంది. సమాధానం ఉండమని చెప్పినట్టు నెరవేర్చు. హల్లెలూయా. లోకానందాన్ని తీసుకొస్తాను. ఎదిరించు, ఆయన మీద ఆనందించు. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తాను చెప్పండి? ఉగ్రతను జయము. అందుకనే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగినటువంటి సాతాను భయం. అది ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు విజయము పొందినటువంటి, విజయ పతాకం ఎత్తినటువంటి విశ్వాసపు విజయం పొందినటువంటి గొప్ప వధువైన ఆయన. అందుకని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వధువు అంటే సాతానికి భయం, దయ్యానికి భయం. ఎందుకంటే
దయ్యాన్ని ఎదిరించేవాళ్ళు మనమే, సాతాన్ని ఎదిరించేవాళ్ళు మనమే, ఆయన వాక్యాన్ని పాటించే వాళ్ళమే మనమే. అంటే ఆయన వదిలే మిగతా వధువులన్నీ కూడా పిల్లల 300 నిశ్చయ సమావేశంలో దయ్యము, తత్వము, లెంట దినాలు ఇవన్నీ క్రిస్టమస్ ఇవన్నీ తత్వ బాప్తిజం ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు అక్కడ ఆ వధువు ఏం చేసిందంటే అవన్నీ ఎదిరించలేక వాటన్నిటిని లోబడిపోయింది. ఈనాడు వధువు అయితే తత్వ బాప్తిజాన్ని ఎదిరించి, క్రిస్టమస్ని ఎదిరించి, లెంట దినాలను ఎదిరించి నా మీద బాప్తిజం పొందడం, నెరవేర్చడం, ఒక్కడు ఒప్పుకోవడం, ఆయన నామంలో ఆరాధించడం, నెరవేర్చడం, ఇలా అలా నెరవేర్చిన వధువు ఈ చివరి కాలంలో ఈ నిద్ర మేల్కొని వేళలో యుద్ధోపకరణాలు కలిగి లోకము సమస్తమును కూడా ఎదిరించి ఆయన యొక్క నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందాన్ని నెరవేర్చి విజయముతో, విజయ పతాకముతో, ఆ దావీదు నక్షత్రముతో పై కుడిపబడుతుంది. ఆ నక్షత్రమే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం. హల్లెలూయా. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? పైకి మహిమశరీరముగా మారినప్పుడు స్తుతియో ఘనత మహిమ ప్రభావం సత్యస్వరూపి సర్వాధికారి చెల్లును నీకే స్తుతి స్తోత్రం. జయము 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 వర్తమానములో ఉన్నవాడా, భూతకాలములో ఉన్నవాడా, వర్తమానములో భూతకాలములో ఉన్నవాడా, బలిదానములో ఉన్నవాడా, కలవే భరత పోలువాడా, బలిదానములో ఉన్నవాడా, కలము భరత పోలువాడా. జయము 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 జయము. పిల్లరా, ప్రతి అవిశ్వాసాన్ని నువ్వు ఎదిరించాలి. సాతాను అంటాడు ఇది జరగదు, ఇది అవ్వదు అంటాడు, కానీ ఇది జరుగుతాదని నువ్వు ఎదిరించాలి. హల్లెలూయా. విశ్వాసంతో దాన్ని నెరవేర్చాలి. సాతాను అంటాడు మీరు ఐగుప్తు సైన్యం వంటిది, మీరు కానానుకి వెళ్ళలేరు, ఎర్ర సముద్రం కానానికి వెళ్ళలేరు, ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక సైన్యముగా మేమున్నాం, మీరు వెళ్ళలేరు కానానికి, ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది అంటే మోషే అంటాడు మేము వెళతాము, నెరవేర్చుకుంటూ వెళ్ళాడు. ఎర్ర సముద్రమును ఆయనే చీల్చాడు, కానానికి ఆయన చేర్చాడు. హల్లెలూయా. సాతాను ఇది జరగదు, అది జరగదు, స్వస్థత పొందాం, ఏమి అవ్వదు, అది అవ్వదు, ఇది అవ్వదు, ఎప్పుడు కూడా వాడు విరోధంగా మాట్లాడుతుంటాడు. అది జరుగుతాదని నువ్వు నమ్మి దాన్ని చేయాలి. ఆయన హల్లెలూయా. చూడండి, పేతురు ఉన్నాడు. పేతురు ఏం చేస్తున్నాడంటే అప్పటి వరకు ఆ యొక్క వల వేశాడు, నీళ్లు ఆ యొక్క చేపలు పడడం కోసం చాలా ప్రయత్నం చేశాడు, ఏమి చేపలు పడలేదు. కానీ పిల్లారా, ఆ సమయంలో ఏం చేశాడంటే ఇప్పటి వరకు చేపలు వల వేశారు, ఏదో ఒక చేప కూడా పడలేదని ఆ దేవుని దగ్గరంతా పడ మీద కూర్చొని అలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మెస్సి వచ్చి పేతురు వల వేయమను కానీ అప్పుడు సాతాను అంటున్నాడు పేతురుతోటి, పేతురు ఇప్పుడు దాకా వల వేసాడు కదయా, ఏం చేపలు లేవు కదయా, మరి ఇంకెందుకయా అని అంటున్నాను. ఆవిడ పరిశుద్ధాత్మని నువ్వు ఆయన చెప్పినట్లు నుంచి అప్పుడు అపవాది చెప్పిన దాన్ని ఎదిరించాడు. అపవాది చెప్పిన దాన్ని ఏం చేసి చెప్పండి, ఇప్పుడు వరకు వల వేసేవాడిని పడవు అంటున్నాడు అపవాది.
చేశాడు, నెరవేర్చాడు. విస్తారంగా చేపలు పడ్డాయి. వాక్యాన్ని పాటిస్తే ఆవిడ ఆశీర్వాదం. హల్లెలూయా. సందేహించొద్దు సుమా, అనుమానించొద్దు. ఎత్తపడతామో లేదు, ఈ లోకం అంతమవుతుందో లేదు, ఏంటో మరి మాయలో పడిపోయామో ఏంటి, అందరు లోకంలో అలా ఇలా సంపాదించేసుకుంటున్నారు. సంఘాలు మిగతా సంఘాలందరూ కూడా పరిగెత్తి బాగా ధనవంతులు అయిపోతున్నారు. ఏంటి మనం ఇలాగ అయిపోతున్నావా ఏంటి అని సందేహంలో పడిపోతున్నాము. ఇలాగా విశ్వాసముతో నెరవేర్చు, పాటించాలి, నెరవేర్చాలి. అపవాది తంత్రాలు ఎదిరించాలి, అవిశ్వాసాన్ని నువ్వు ఎదిరించాలి, వాడి యొక్క మోసాలను నువ్వు ఎదిరించి సమస్తమును కూడా నువ్వు నెరవేర్చినప్పుడు ఎత్తబడడం జరుగుతుంది. లేకపోతే ఆపదలో పడిపోతాం. అందుకని ఇప్పుడు మనం ఆపద్దినంలో ఉన్నాం. ఇది ఉగ్రత దినం అంటారు. దీన్నే ఉగ్రత దినం అంటే భయంకరమైన మహాదినం. ఇది ఆపద్దినం. నువ్వు కనుక ఇప్పుడు కనుక అపవాది యొక్క తంత్రాలను ఎదిరించి వాక్యాన్ని నెరవేర్చకపోతే విడిచిపెట్టబడతాం. అందుకని ప్రతి పాపాన్ని ఎదిరించు. ఎందుకంటే ప్రతి పాప ఆలోచనలు నీలో పెడతాడు. అవి ఎదిరించు. ప్రతి పాప ఆలోచనలు నేను తీసుకొస్తుంటాడు. వాడు పాప ఆలోచనలు పెడతా ఉంటాడు. వాక్య విరుద్ధమైన ఆలోచనలే పాప ఆలోచనలు. అయినాళ్ళు వాక్య ఆలోచనలే పాప ఆలోచనలు సాతాడు తీసుకొచ్చి హృదయంలో పెడతా ఉంటాడు. నీ హృదయం అవన్నీ కూడా మీరు ఏం చేయలేకపోతే ఎదిరించి ఆయన ఏం చెప్పాడు కానీ నువ్వు నెరవేర్చాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా. అందుకని ఎవరు నెరవేరుస్తారే అంటే సర్వాంగ కవచం అంటే వాక్యమును ధరించుకుని వారు. ఈ తెల్లవారుజామున నిర్గమాకాండ 14వ అధ్యాయంలో ఎలాగైతే తెల్లవారుజామున వాళ్ళు విజయంతో సముద్రం దాటి వెళ్ళారు, విజయ పతాకాన్ని ఎత్తారు. మనం కూడా ఇప్పుడు విజయ పతాకంతో మనం ఆయన ఎదుర్కోవాలి. ఆయన సమస్తము నెరవేర్చిన వారే విజయం పొందిన వారు. అన్నా భయం పుట్టించే వధువు. నీవంటే దయ్యానికి భయం, నువ్వు నీది అంటే దయ్యానికి భయం, పౌలంటే దయ్యానికి భయం. భయం పుట్టించాడు. మీరు కూడా ఏం చేయాలి చెప్పండి? భయం పుట్టించాలంటే చుట్టూరు మోసుకొని పెద్ద గుళ్ళు చేసి నాలుగు బయలు పెట్టి నోరు చేసి కర్ర కట్టె తీసుకొని మీ ఆయన్నో లేకపోతే మీ భార్యను భయపెట్టడం. అది కాదు భయపెట్టడం అంటే. ఆలయాల మీదకి వెళ్ళి భయపెట్టడం అది కాదు భయపెట్టడం అంటే. భయపెట్టడం అంటే ఏం చెప్పండి? అపవాది తంత్రము ఎదిరించి వాక్యమును పాటించడం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? కాబట్టి పిల్లారా, దావీదు ఎలా మాట్లాడాడు? ఆయన నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను భయపడను. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యము? ఆయన వల్ల వచ్చింది. నీకు కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యము? ఆయన వల్ల వచ్చింది. ఆయన నీ పక్షంగా ఉన్నాడు కాబట్టి దయ్యానికి భయం. భయం పుట్టించి ఎందుకు భయమయ్యా? సర్వాంగ కవచాలు కలిగి ఉన్నాం. అమైనా విశ్వాసం అనేది ఉంది, నీతోనే మహిమ ఉంది, శిరస్త్రాణం ఉంది. సైనికులు ఏమైనా ఉంటాయా? ఉంటాయి. శిరస్త్రాణం అంటే నెత్తుకోవడం పెట్టుకొని ఉంటాడు. మహిమలు అంటే వెంటుకోవడం వేసుకొని ఉంటాడు. ఎత్తైనా ఉంటుంది అనమాట. అది నడుముని గట్టి కట్టుకొని ఉంటాడు, నడుము వెళ్ళిపోకుండా. పాదాలకి చెప్పులు వేసుకొని ఉంటాడు. దాలు ఉంటుంది, కడ్డు ఉంటుంది, పళ్ళెం వాటిది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సాతానికి ఏం చెప్పండి? భయం. అవి లేకపోతే వాళ్ళకి ధైర్యమే. కాబట్టి ఇప్పుడు అదే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు, వాక్య సంబంధమైన యుద్ధోపకరణాలు. ఇప్పుడు అందుకనే నువ్వు ఎక్కడికక్కడ వాక్యాన్ని పట్టుకుని ఏం చేస్తావు చెప్పండి? వాళ్ళు ఎదిరిస్తూ ఉంటావు. వాక్యాన్ని పట్టుకుని ఏం చేస్తావు చెప్పండి? వాళ్ళు ఏం చేశారు? వాక్యాన్ని పట్టుకుని మేము ఆయనకి ఏమండి ఆయన మాత్రమే ఆరాధిస్తాం తప్ప నీ ప్రతిమ నమస్కారం చేయమన్నారు. వాక్యాన్ని పట్టుకున్నారు వాళ్ళు. నష్టపడతాడు. ఆయనకే మొక్కవలసింది. చేసి సంబంధం యుద్ధోపకరణాలు కలిగినారా?
అపవాది ఏమైంది చెప్పండి, అపవాదిని ఎదిరించాడు. చేసే సంబంధం ఉద్యోగకరాలనే వాక్యాన్ని పట్టుకుని వాక్యపక్షంగా నిలబడి అపవాది తంత్రాలను ఎదిరించండి. హల్లెలూయా. ఎదిరించాలి తప్ప అది దాసులైపోకూడదు. మంచోడు అనిపించుకోవడం కోసం ఎవరు ఏం చెప్తే చేస్తా ఉన్నాం అనుకోండి, మంచోడు అంటారు. అన్నీ మీ బంధువులు ఎవరైనా అన్య సంబంధమైన ఆచారాలు పండగలు ఏం చేసుకుని నేను పిలిచారనుకోండి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, మా అల్లుడు చాలా మంచిది. ఇదేకమ్మా మా అల్లుడు గారు కానీ మా క్రైస్తవులు వాళ్ళు ఏ పండగలు గారు ఏది గారు మీ అల్లుడు అలాంటి మా అల్లుడు మంచోడు అన్నిటికి వస్తాడు. మీరు ఎవరైనా గుడి దగ్గరలోకి వచ్చి అందరూ సంబరాలు చేయకుండా చేస్తాడు. చర్చికి వెళ్తాడు, అన్ని చేస్తాడు. చర్చికి వెళ్తాడు, అన్ని పాడేస్తాడు. ప్రార్థన మానేస్తాడు. మంచోడు. మనుషుల చేత మంచివాళ్ళు అనిపించుకోవాలనుకునేవాడు ఎదిరించలేదు. మనుషులు దృష్టిలో మంచివాళ్ళు అనిపించుకునేవాడు ఏం చేయలేదు, పాపాన్ని చెడుతానాన్ని ఎదిరించలేదు. ఆడు చేసుకున్నాడు చేసుకోలేండి, వాళ్ళు చేసుకునేవాడు ఎదిరించమని భయలేదు. నిన్ను ఎవరైనా చేయమంటే నువ్వు ఏం చేయాలి చెప్పండి, ఎదిరించాలి. మరి యోసేపు ఏం చేశాడు, ఆయన యొక్క అంటే పోతీఫరు యొక్క భార్య ఏం చేసింది, రకరకాలుగా అతను ఎటు వెళ్తుంటే అటు ఎదురొచ్చి నిలబడేది. అటు వెళ్తున్నాడు అనుకోండి, అదే దారిలో వచ్చేసింది, ఎదురొచ్చేసింది. ఎదురొచ్చి అలా నిలబడుతుండేది, లైన్ అవుతా ఉండేదన్నమాట, చూస్తా ఉండేదన్నమాట. ఇంకా అదే చూపు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉండేది. మనసంతా యేసేపు మీదే ఉంటా ఉండేది. చూసిన యేసేపు గురించి ఆలోచన, ఎలా వాళ్ళలో వేసుకోవాలా, ఎలా బొట్లో వేసుకోవాలా, యేసేపు ఎవరో పడకుండా నాకు పడాలా, ఇదే ఆలోచన, ఇదే దిగులు. ఇప్పుడు వాక్యం ఉన్నా కూడా అదే ఆలోచన, వచ్చి కూర్చొని వాక్యం ఉంటుందని కూడా ఆవిడ ఆలోచన ఉండదు. పోతీఫరు భార్య యేసేపు గురించే ఎవరు వస్తే పిల్లలు ఏం చేస్తారు చెప్పండి, స్కూళ్ళలో కాలేజీలో అమ్మాయిల అబ్బాయిలతో మాట్లాడి తిరుగుతారు. క్షణం ఇచ్చేసరికి ఇంకా కనబడిపోసరికి బయలుపెట్టుకొని కూర్చొని ఉంటారు అన్నమాట. తింటున్న వాళ్ళే ఇల్లు గుర్తుకొస్తూ ఉంటుంది. యేసేపు భార్య కూడా క్షమించండి, పోతీఫరు భార్య కూడా అలాగే ఉంది. ఒకసారి అవకాశం దొరికేసరికి పట్టేసుకుంది. ఏ గురించి పారిపోయాడు, వ్యభిచరించకూడదు, లేకపోతే పాపము చేయకూడదని పాటించాడు. ఆయన మనసు వాక్యం లోబడకుండా ఉండడమే, క్షమించండి, పాపానికి లోబడకుండా ఉండడమే వాక్యాన్ని నెరవేర్చండి. హల్లెలూయా. అందువల్ల అతని జీవితంలో ఏ పాపము లేదు. మెస్సయ్య ఎలాగైతుంది, బైబిల్లో ఇద్దరు ఏ పాపం లేని వాడు, ఒకడు మెస్సయ్య అన్నాడు, నాలో పాపమును కానీ ఎవరు నుంచి చేయగలడు. యోసేపు జీవితంలో కూడా ఎక్కడ పాపం, యోసేపు జీవితంలో ఎక్కడ తను హింసిస్తుంటే శ్రమ పెడుతుంటే ఎదిరించడా, పాపాన్ని మాత్రం ఎదిరించాడు. మెస్సయ్య కూడా అంతే, వాళ్ళ దుర్బోధనలు ఎదిరించాడు, వాళ్ళ పాపాలను ఎదిరించాడు. పాపాత్ర ఒక స్త్రీ ఉంది, పట్టమనింది, రాళ్ళతో కూడా చంపాలనుకుంటే మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఏం చేసేటప్పుడు రాయి వేయమన్నప్పుడు అందరూ రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళని ఎదిరించాడు. కానీ ఆయన ఏం నెరవేర్చాడండి, ఆమె పాపములు క్షమించాడు. ఆయన చేయుట ద్వారా ఆమె నేల మీద గురించి వాసి ఆ పాపాన్ని ఆయన క్షమించాడు. ఆయన హల్లెలూయా. పాపములు క్షమించుట నెరవేర్చాడు. నువ్వు కూడా దాన్ని నెరవేర్చాలి. గదైనా మనసులో తీసుకొస్తుంటాడు. ఆ బ్రదర్ అలాంటాడు, ఆ సిస్టర్ అలాంటి. కొంతమందికి బలహీనలు ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు తప్పులు పడలేదే. తొందర ఎక్కువగా ఉండడం, సహనం తక్కువగా ఉండడం అంటే ఆత్మీయ బలహీనలు అనుమానం అర్థం అనమాట. ఏది తట్టుకోలేదు. చిన్నదాన్ని కూడా లేచిపోతూ ఉంటారు, చిన్నదాన్ని కూడా కోపం వస్తుంటే చాలా బలహీనంగా ఉన్నట్లు లెక్క. ఏది తట్టుకోలేదు. ఆత్మీయ బలంగా ఉన్నవాడు ప్రతిదీ తట్టుకుని నిలబడతాడు, యోగులాగా ఉంటాడు అతను. ఈ బలహీనుడు ఏమైపోతే చిన్నదానికి పెద్దదానికి కైకైలు ఆడుతూ ఉంటాడు అన్నమాట. అందుకని చిన్నదానికి పెద్దలు కైకైలు ఆడుతుంటారు కాబట్టి కోపిష్టని పేరు ఇచ్చారు. అదైనా సహనం లేదని పేరు ఇచ్చారు. కాబట్టి పిల్లారా, మెస్సయ్య ఏ పాపం లేదు ఆయన. యోసేపులో కూడా ఏ పాపం లేదు. అందుకనే మెస్సయ్య చూడండి, వాళ్ళ
వాళ్ళ యొక్క పాపముల్లో పాలు పొందకుండా వాడిని ఎదిరించి ప్రత్యేకంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ అదే ప్రజలు వాళ్ళు శ్రమ పడుతుంటే, మిడకి పడుతుంటే, నిందలు మోపుతూ ఉంటే ఎదిరించిన కాలం ఎందుకంటే అవి బహుమానం అవుతాయని ఆయనకి తెలుసు. యోసేపు కూడా పాపాన్ని ఎదిరించాడు తప్ప ఏమని తన సోదరులే అందేశాడు, శ్రమలు పెట్టారు. ఎదిరించాడా? లేదు. పాపాన్ని మాత్రం ఏం చేశాడు చెప్పండి? ఎదిరించి నీతిని నెరవేర్చాడు. అలాగే నెరవేర్చి ఈ ఆపద్దినంలో సమస్తము ఇంతకుముందు నువ్వు పని నెరవేర్చుకుని నెరవేర్చుకుని ఉండొచ్చు, కానీ తెల్లవారుజాము వచ్చేటప్పటికి సమస్తము నెరవేర్స్తే శరీరం మారుతుంది. నేను కొన్ని పాటిస్తున్నారు కదా, కొన్ని పాటించకపోయిన పర్లేదని అనుకోవద్దు. మోసపోతూ వస్తున్నా. ఎరుసలేమా కోడి తలుపులు ఎక్కడికి చేర్చుకుని వాళ్ళు తలంచని రీతిగా అనేక మార్లు నేను తలంచుకుని వారి నేను రానోళ్ళు లేదు అన్నాడు. కాబట్టి పాపాన్ని ఎదిరించిన ఆయన దగ్గరికి రా, ఆయన రాజ్యానికి రా. ఆయన చెప్పి నువ్వు నెరవేర్చు, ఆయన చెప్పి నువ్వు చేయి నెరవేర్చు. హల్లెలూయా. 10 విసుగు. లోకంలో ఫ్రెండ్స్ చెప్పి వీళ్ళ వాళ్ళు చెప్పి విసుకుంటున్నాం. ఏం చిరాకు లేకుండా విసుగు లేకుండా బ్రహ్మాండం చేసేస్తారు. వాళ్ళు ఇంట్లో కానీ ఊళ్ళో వాళ్ళవి కానీ ఆ బంధువులవి కానీ ఏమైనా చేసేస్తారు విసుగు లేకుండా. కానీ సమాజానికి సంబంధించింది కానీ, సమాజంలో సహోదరులకు సంబంధించింది కానీ, ఆయన పరిచర్యకు సంబంధించింది కానీ అంటే విసుగు వచ్చారు. అస్తమాను పాస్టర్ ఏంటి, అస్తమాను ఇదేంటి విసుగు. నెరవేర్చడానికి ఇష్టం ఉండదు. నేను ప్రతిఫలం అక్కర్లేదు, బహుమానం అక్కర్లేదు. అది ఆయన పనులు చేస్తే మనం వాటిని ఎదిరించక ఆయన పనులు చేస్తే ప్రతిఫలం ఉంటుందని అనుకోండి. కానీ ఏం చేస్తారు చెప్పండి? దీన్ని ఎదిరిస్తుంటారు మనుషులు. ఏం చేస్తుంటారు చెప్పండి? సత్యాన్ని ఎదిరిస్తుంటారు. దాతనకు కోరలు ఏం చేశారు? సత్యాన్ని ఎదిరించి పాపం చేశారు. ఇలా కూడా చాలా మంది ఏం చేస్తుంటారంటే సత్యాన్ని ఎదిరించి, వాక్యాన్ని ఎదిరించి, ఆయన కార్యాలను ఎదిరించి పాపాలు చేస్తూ ఉంటారు. బైబిల్ వాక్యం వినమన్నావు అనుకోండి, వాక్యం వినాలి సెలవుమని అన్నావు అనుకోండి, నువ్వు అడగవాళ్ళకి అసలు పిల్లల దగ్గర ఉందనుకోండి, అడిగేవాళ్ళు ఉంటారు మన నువ్వు అడగవు. ఎందుకంటే వాళ్ళు చూసే కూడా మీరు చేస్తూ ఉంటారు, సంతోషపడిపోతున్నావు మంచం మీద కుర్చీలో కూర్చొని. నువ్వు అలాంటిది. కానీ నిజమైనటువంటి వాడు ఏం చేస్తారంటే ఆ వాక్యం వినాలి ఇవ్వమ్మా, ఏదో వర్తమానం వింటాను ఇవ్వమ్మా, ఏదో కొంచెం మనసు బాగోలేదు, వాక్యం ద్వారా నాకు నెమ్మది ఆదరణ కలుగుతుంది కాబట్టి ఈ వాక్యం వింటాను అన్నా అనుకోండి, ఆ అమ్మాయి ఎవరికి తెలుసా? ఆ అబ్బాయి నేనెవరో ఎదిరించి చెప్పాడు. ఎదిరించి ఏం చేస్తారు చెప్పండి? పాపాన్ని చేస్తుంటారు. అంటే పాపానికి ఉపయోగించి పాప సంబంధమైన చూసుకుంటూ, పాప సంబంధమైన పాటలు వింటూ, పాప సంబంధమైన జోకులు వింటూ, నౌకున్నవి వింటూ, అంటే సత్యాన్ని ఎదిరిస్తుంటారు అన్నమాట. ఏదో వస్తువు ఉందనుకోండి, ఆయన కోసం ఏమంటే ఎవరో నేనేమో ఎదిరించేస్తాను. ఆయన కోరిక పిలిచేవాడు ఎదిరించేస్తాను. నేను ఆత్మ నేనలా ఎదిరించేస్తాను. కానీ పాప పనులు ఎలాగంటే పాప సంబంధం వరకు ఉపయోగించుకుంటా వస్తువుని చాలా ఉపయోగించుకుంటాను. ఇలాంటి కూడా నువ్వు ఆయన ఎదిరించి, ఆయన వాక్యాన్ని ఎదిరించి, మోషే కాలంలో అలాగే చేశాడు. ధర్మశాస్త్రాన్ని ఎదిరించి పాపం చేశాడు. 2 రకాలైన పనులు ఉన్నారు ఇక్కడ. పాపాన్ని ఎదిరించి వాక్యాన్ని పాటించే ఎత్తబడతాడు. సత్యాన్ని ఎదిరించి రేపు చుక్క రాకర్లేదు, అది అయిపోయింది, 2 రాత్రులు జరిగింది, 2 ద్వారా 2 రాత్రులు, ఇలాగ ఆయన దుర్బోధనలన్నీ ఈ వర్తమానాన్ని ఎదిరించి ఆ పాపబోధన ప్రకారం నడిచే వాళ్ళు విడవబడి ప్రమాదంలో పడిపోతారు. ఆలోచన చేయి. 10 మంది ఆ విధంగా ఆయన చేత అభిషేకించబడిన వారు కూడా ఎదిరిస్తూ ఉంటారు. అది గొప్ప అనుకుంటారు, అది గొప్ప హీరో అనుకుంటారు, కానీ అది పాపమని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అవిశ్వాసం. ఇది అవిశ్వాసం వల్ల మోషే కాలంలో మోషే మీద నమ్మకం లేక అవిశ్వాసం ఎదిరించారు. విశ్వాసం కలిగిన వారు ఎప్పుడు మోషేని ఎదిరించారు. లోబడి వెళ్ళిపోయారు, ఆయన నమ్మస్తారు. హల్లెలూయా. ఎదిరించిన వారు పాపం చేశారు,
వాళ్ళు నెరవేర్చలేదు. మోసే చెప్పింది చేయలేదు. నీ అన్నింటికి నేను సూత్రాలు తగిలించుకుంటే వాళ్ళు తగిలించుకోనా, ఎదిరించావు. నువ్వు ఒక్కడే పరిశుద్ధులు అనుకున్నావు, సర్వ సమాజంలో ఉన్న పరిశుద్ధులే నేను హెచ్చించుకుంటున్నావు, ఎదిరించాడు తప్ప పాటించరా. వాళ్ళందరూ ఏమైపోయారు? నశించిపోయారు. వాళ్ళ కోసం సరస్వతిని కోపగించుకుని ఆ దుష్టుల్ని ఆయన అభిషేకులను మోసేని ఎదిరించిన వారిని నేల నుంచి చంపేశాడు. అలాగే అహరోను మిరియాలు ఏం చేశాడు చెప్పండి? మోసేని, అయ్యా నీతోనే మాట్లాడుతున్నాడా, మాతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన, మాకు తెలుసు అని మోసేని ఎదిరించినప్పుడు ఏం చేశాడు ఆయన? కుష్ఠరోగాన్ని మోసేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను. పశ్చాత్తాపడ్డారు. ఎదిరించి పాపం చేసిన శిక్ష వచ్చింది. అందులో సత్యాన్ని ఎదిరించి పాపం చేసేవారికి శిక్ష. అలాగే అపవాది తంత్రం ఎదిరించి వాక్యాన్ని నెరవేర్చేవారే ఈ తెల్లవారుజాము రక్షించబడతారు. వాక్యాన్ని ఎదిరించి, ఈ రాకడిని ఎదిరించి, వర్తమానాన్ని ఎదిరించి పాపం చేసిన వారు, పాపాన్ని నెరవేర్చిన వారు వినోబడి ఆపదలు పడిపోతారు. నువ్వు ఏది కావాలనుకోకున్నావు ఆలోచించుకో, తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా.